ఇంటర్ తర్వాత ఐఐటి, జేఈఈ, నీట్ లక్ష్యమా? ఉన్నత చదువులకు సరైన పునాది అకాడమీ మాధాపూర్. మూఢనమ్మకాలు వ్యతిరేకంగా కదర్ కృష్ణ ఎక్కువ పోరాటం చేస్తుంటారు అనేది అంటే మీరు ఏమైనా బాధితుల లేదా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ బాబాలు స్వాములు చేస్తున్న ఈ మాయల నుండి ప్రజలను మరింత మెరుగైన సమాజం వైపు తీసుకెళ్ళడానికి మీ వంతు కృషి చేస్తుంటారు. మనం క్రిస్టియన్స్ బైబిల్ ఉంటుంది, చాలా పవిత్రంగా వాళ్ళు భావిస్తారు. అదే బైబిల్లో యూకే పేరు లేదు, ఇండియా పేరు ఉంది. నార్వే అనే ఒక చిన్న దేశము, దాని ప్రధాన వృత్తి ఫిషింగ్. అట్లాంటి దేశం ప్రపంచంలో నెంబర్ 1 జీవన ప్రమాణాలతో బతుకుతుంది. స్విట్జర్లాండ్ అనే ఒక దేశంలో 3 రకాల ప్రజలు ఉంటారు. ఆమెను అక్కడ కూర్చోబెట్టి భవిష్యవాణి చెప్పిస్తుంటారు, రాబోయేటటువంటిది. నిజానికి అట్లా చెప్పిన అన్ని ఫెయిల్ అయ్యాయి. మీలాంటి వాళ్ళు కొంతమంది అటువంటి సంఘటనలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా మీలాంటి వాళ్ళ మీద ఒక ముద్ర వేసి ఈ ఆధునిక సమాజానికి వ్యతిరేకులని వాళ్ళ కార్యక్రమాలు చేపడుతుంటారు. శతనిష్కోదనాఢ్యచ్చ శతగ్రామేణ భూపతి శిరశ్లోకేన పండిత అని శాస్త్రం. సిఘ్నాంబుద ఛాయలో నవసౌదామిని బోలునా యవనాకాంత వనితారత్నముల్ ఈ భవ్య అహిందవ భుజంగమా పుణ్యదేవతల్ మాత తప్పు సైరింపుమి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఇటీవల విడుదలైన ఓ సినిమాలో తెలంగాణ గాన కోకిల బెల్లి లలిత వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు, ఆమె అభిమానులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. దాంతో ఏం చేయాలి, సినిమా రిలీజ్ అవుతుంది, సినిమాని ఏ విధంగా అడ్డుకోవాలి అనే ఆలోచనలో ప్రజాస్వామ్యబద్ధంగా సినిమాను ఆఫ్ చేయాలి, సినిమాలో ఉన్న సన్నివేశాలను తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ ఓ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారు. ఆయన వెంటనే స్పందించి హైకోర్టును ఆశ్రయించి ఆ సినిమాని నిలుపుదల చేసి ఆ సినిమాలో సన్నివేశాలు తొలగించే వరకు సినిమా విడుదల కాకూడదంటూ స్టే తీసుకొచ్చారు. అంత త్వరగా స్పందించి అంత త్వరగా కోర్టు ఆర్డర్ రావడానికి కారణమైన ఆ అడ్వకేటే ఈరోజు మన గెస్ట్. కదర్ కృష్ణ గారు సాధారణంగా బడుగు బలహీన వర్గాలకి హక్కులు ఎక్కడ కాల రాస్తాయో అక్కడ అతను నిలబడతారు. వాళ్ళ పక్షాన గొంతుకై కోర్టులో వాదించి వాళ్ళ హక్కులను కాపాడుతుంటారు. అలాంటి కదర్ కృష్ణ గారు బెల్లి లలితకి కాకుండా బెల్లి లలిత వారు లాంటి వారు కానీ లేదా వేరే సామాన్యులకు కూడా తమ హక్కులు కాల రాస్తే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని నిలబడతారు. ఇకపై ఇలాంటి సినిమాలు రాకుండా ఇలాంటి సినిమాల్లో వ్యక్తులు కించపరిచే సన్నివేశాలు ఉంటే ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని ఎలాగ నిలుపుదల చేయాలి అంశాలని కదర్ కృష్ణ గారికి తెలుసుకున్నాం. కదర్ కృష్ణ గారు నమస్తే. నమస్తే సార్. ముందుగా బెల్లి లలిత గారికి సంబంధించిన సన్నివేశాలు ఉన్న ఆ సినిమాని స్టే తీసుకురావడం వల్ల వాళ్ళ మానసిక క్షోభ, మానసిక ఆందోళన కొంత తగ్గడానికి కారణమైన మీకు బెల్లి లలిత గారి కుటుంబ సభ్యుల తరపున, వాళ్ళ అభిమానుల సంఘం తరపున మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ అండి. ఎందుకంటే వాళ్ళు చాలా 4-5 రోజుల నుంచి నాతో మాట్లాడుతున్నారు, చాలా బాగా డిస్టర్బ్ అయిపోయారు. అరే ఎప్పుడో జరిగిన సన్నివేశం అసలు లేని దానికి ఉన్నదానికి చెప్పడం అనేది పక్కన పెడితే, లేని సంఘటనని వాళ్ళ సినిమా కమర్షియల్ కోసం, కాంట్రవర్సీ కోసం ఈ విధంగా సన్నివేశాన్ని క్రియేట్ చేసి వాళ్ళ సినిమాకి లాభం కోసం చేసుకొచ్చిన ఆ సన్నివేశాన్ని మీరు ఆ కోర్టుకు రాసిన, కోర్టు కూడా సకాలం స్పందించడం, వెంటనే ధర్మాసనం ఆ విధంగా తీర్పు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. దాంతో ప్రజలకి కోర్టు మీద మరింత నమ్మకం పెరిగింది. ఎస్, మన పక్షాన కోర్టు ఉంది, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ తమ హక్కులు కాల రాస్తుంటాయో ఆ హక్కులు మాట్లాడడానికి మనకు న్యాయస్థానం అండగా ఉంది అనేది ప్రజలకి మరింత పెరిగింది న్యాయస్థానం మీద. దానికి ప్రధానంగా ఒక వారధిలాగా మీరు నిలిచారు. ఇకపై అంటే బెల్లి లలిత గారి టాపికే కాకుండా ఇకపై చాలామంది వ్యక్తిత్వం మీద సినిమాలు తీస్తుంటారు. అంటే అందరూ కాదు, కొంతమంది వాళ్ళ కమర్షియల్ కోసం లేదా ఏదో కాంట్రవర్సీ చేసే సినిమాని లాభంలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటువంటి తప్పుడు సమాచారం తీసుకొచ్చి వాళ్ళకి కించపరిచే విధంగా ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇకపై అలా జరగకుండా ఉండాలంటే ఒకవేళ జరిగితే ఏం చేయాలి అన్న అంశాలతో పాటు కదర్ కృష్ణ గారికి బడుగు బలహీన వర్గాలు అంటే ఎందుకు అంత ప్రేమ, సమాధానం చెప్పే ముందు కదర్ కృష్ణ గారి యొక్క కుటుంబ నేపథ్యం చెప్పండి. బేసిక్గా నేను బాగా పేద కుటుంబం నుంచి వచ్చినవాడిని అండి. పేద అంటే ఇంకా నిరుపేద అంటారు కదా, పూరెస్ట్ ఆఫ్ ది పూర్. గుడిసె నేపథ్యం నుంచి పల్లెటూరు నేపథ్యం నుంచి వచ్చిన వాడిని. అయితే మా ఫాదర్ కూలీ, మా అమ్మ కూడా కూలీనే. మీరు వాళ్ళ ఆ విధంగా చెప్పడం అనేది చాలా గర్వంగా మనం. వాళ్ళు కూలీలు, వ్యవసాయ కూలీలు, డైలీ కూలీ చేసుకొని ఏ రోజు కష్టపడితే అట్లా మేము బతికేవాళ్ళం. మేము 5 సంతానం, 3 అన్నదమ్ములం, 2 అక్క చెల్లెళ్ళు. అట్లా చదువు బాగా మా నాన్నగారికి కూడా కొంత ఈ సోషల్ ఇదంతా ఉండడము, కొంత సాహిత్య అభినవేశం ఇదంతా ఉన్నాయి. చదువు రాదు ఆయన, కానీ
మంచి ఆలోచనాపరుడు, జ్ఞానవంతుడు. అయితే ఇట్లా సరే చదివించాడు మమ్మల్ని అందరినీ, స్కూల్కి పంపించాడు. బాగా పేదరికంలో ఉండి కూడా చదువుకున్నాం బాగా. అయితే నేను ఎంఏ, డబుల్-ఎంఏ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, పిహెచ్డి, టీపీటీ చాలా కోర్సులు చేశాను నేను. అయితే ఇట్లా చదువుకున్నాము. అయితే నాకు మా నాన్నగారు చిన్నప్పుడు 2 ప్రధానంగా ఆశించినట్టు అనిపించింది నా నుంచి. ఆయన ఏమనుకున్నాడంటే టీచర్ కావాలనుకున్నాడు ఫస్ట్. బేసిక్గా నువ్వు టీచర్ అయితే బాగుంటుంది అని అనుకున్నాడు. సరే నేను టీచర్ అయ్యాను, లెక్చరర్గా పనిచేశాను. ఇప్పుడైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటున్నారు కదా, ఆ స్థాయిలో పనిచేశాను నేను. అప్పుడు లేదు ఆ పేరు, లెక్చరరే ఉండే. లెక్చరర్గా పనిచేశాను. తర్వాత దాన్ని వదులుకున్న తర్వాత మళ్ళీ నాకు లా వైపు నేను మళ్ళాల్సి వచ్చింది. ఎట్లా మళ్ళాల్సి వచ్చిందంటే అసలు నాకు లా ఇష్టం ఉండేది కాదు. అంటే నాకు ఒక దురుద్దేశం ఉండేది లా విషయంలో. ఎట్లా అంటే అడ్వకేట్లు అంటే పీడించుకు తింటారు డబ్బుల కోసం అనే ఆలోచనే ఎక్కువ ఉండేది చాలామంది చెప్పిన మాటల్ని బట్టి. కానీ మా నాన్నగారు చిన్నప్పుడు అన్న మాట మాత్రం ఎప్పుడు మెదడులో తిరుగుతూ ఉండేది. అంటే సాధారణంగా కూడా ప్రజలకు సేవ చేయొచ్చు, లాలో ఉండి కూడా సేవ చేయొచ్చు, డబ్బు తీసుకొని చేయాల్సిన అవసరం ఏం లేదు, సాధారణ ఖర్చులు తీసుకొని కూడా చేయొచ్చు కదా అని అనుకునేవాడిని. కానీ ఎందుకో అట్లా ఒక భావం ఉండేది. అయితే మా నాన్నగారు చిన్నప్పుడు ఏం చేసినట్టే ఒక బ్యాగ్ కొనుక్కొచ్చాడు. స్కూల్కి బ్యాగ్ ఉండేది చూడండి చిన్నప్పుడు, ఇట్లా మనం సంఖకేసుకొని పోతాం కదా, సంచి కొనుక్కొచ్చిండు ఆయన. కొనుక్కొచ్చి నాకు ఇచ్చి రే నువ్వు ఇప్పటికే చాలా సంచులు పాడు చేశావు, నువ్వు ఇట్లా మోసుకొని పోతుంటే నాకు ఇష్టం అనిపించట్లేదు, ఇది కొనుక్కొచ్చినా. ఇది ఇచ్చేవాడు ఏం చెప్పిండు తెలుసా షాపతను, నీ కొడుకు వకాలత్ అయిపోయినాక వెనక్కి వస్తుందా అన్నాడు. అబ్బా, ఓహో, అంటే వకాలత్ చదవాలని నేను మనసులో ఉందేమో అని నేను అనుకున్నాను. తర్వాత కొద్ది రోజులకే అది చినిగిపోయింది. అంటే ఇక మనం రఫ్గా వాడతాం కదా చిన్నప్పుడు. చినిగిపోయిన తర్వాత మళ్ళీ ఒక రోజు ఇంకొక సంచి కావాలని అడుగుతున్నాను నేను. అడిగితే ఏమన్నాడంటే తెలంగాణ భాషలో అంటారు శుద్ధగా ఐదోడా, అంటే వెరీ బ్యాడ్ ఫెలో అన్నాడు. ఒరే శుద్ధగా ఐదోడా, ఆ షాపతను ఇచ్చినప్పుడు నీ కొడుకు వకాలైతే అయిందాక పనికి వస్తుంది అన్నాడు, కానీ నువ్వు 6 నెలలు తేలక ముందే దాన్ని పాడు చేసేసినావు కదరా అని చెప్పేసి తిట్టాడు. అంటే ఈయనకు బలంగా వకాలత్ అనేది మనసులో ఉంది అనేది నాకు అర్థమైంది. రెండో సంఘటన ఏంటంటే మా ఊర్లో ఒక దొర ఉండేవాడు, ఆయన అడ్వకేట్. ఆయన దగ్గర మా నాన్న ఒక 1/2 ఎకరం భూమి కొన్నాడు. అతను పట్టా చేయలేదు, మాకు రిజిస్ట్రేషన్ చేయలేదు. మా నాన్న రోజు మా ఊరు నుంచి నల్గొండకు 40 కిలోమీటర్లు నడిచిపోయేవాడు. తెల్లవారుగట్ల 3 గంటలకు లేచి అక్కడ 7 గంటలకు వెళ్ళి ఉండాలి. ఆయన కోర్టుకు పోకముందే ఆయన అప్పుడే కోర్టుకు వెళ్ళిపోయేటోడట. తయారై బయటికి వెళ్ళారు 9-10 అవుతుంది కదా. ఆయన ఈ రోడ్డు మీద కూర్చునేవాడు, ఆ ఇంటి ముందు గేట్ దగ్గర. ఆయన టప్నా వెళ్ళిపోయి పోతూ నరసింహ నేను మళ్ళీ వస్తాను చెప్పి వెళ్ళిపోయేటోడు. ఆయన కోర్టుకు పోయి అవన్నీ చూసుకొని కోర్టు ఎట్టుంటే తెలుసు. ఒకసారి కోర్టుకు పోయినా ఉంటే సాయంత్రం దాకా మనది అదే పని ఉంటుంది. ఇంకా మళ్ళీ సాయంత్రం 5-6 గంటలకు వచ్చేటోడట. 5-6 గంటలకు వచ్చేవరకు అలా క్లయింట్స్ ఉండేవాళ్ళు. అది రాసుకుంటే రాత్రి 9 దాకా ఈయన అపాయింట్మెంట్ దొరికేది కాదు. అప్పుడు వచ్చి మన ఆయన నాతో చెప్తుండేవాడు, ఈ వకాలత్ అంటే ఇట్లా ఉంటుంది, చట్టం అంటే ఇట్లా ఉంటుంది, మనం ఎంత పెద్దోళ్ళమైనా సరే చట్టం ముందు నిలబడాల్సింది చేతులు కట్టుకొని. ఇట్లా కొన్ని విషయాలు చెప్తుంటే నాకు అనిపించింది లేదు ఇదేదో కంపల్సరీ మనం దీన్ని అధ్యయనం చేయాల్సిన అవసరమే అని అనుకున్నా. తర్వాత నాకు బలమైన రెండో ముద్ర ఎక్కడ పడిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ప్రతి షెడ్యూల్డ్ కాస్ట్ నుంచి వచ్చిన, అంటే ప్రతి పేదవాడు షెడ్యూల్డ్ కాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా, అంటే బాధితులు, విక్టిమ్స్ కంపల్సరీ లా చదవాలి అన్నాడు ఆయన. అంటే అప్పర్ డిప్రెస్డ్ క్లాసెస్ ఎస్పెషల్లీ, అంటే అణచివేతకు గురైన వాడికి చట్టం అనేది ఒక డిఫెన్స్, ఒక ఆయుధం తెలిసి ఉండాలి ఖచ్చితంగా. ఎస్, దాన్ని అడ్డం పెట్టుకొని ఇతడు తనను సేఫ్ గార్డ్ చేసుకోగలడు, సేవ్ కాగలడు. ఇది ప్రొటెక్షన్. ఓహో, అంటే సామాన్యులకు ప్రొటెక్షన్ లా, కాబట్టి లా చదవాలి అనుకున్నా. చదివిన తర్వాత ఆటోమేటిక్గానే వృత్తి 2016 బ్యాచ్ నాది యాక్చువల్గా, కానీ వెరీ లేట్గా నేను ఎన్రోల్ అయ్యాను. తర్వాత వృత్తినైతే నేను చాలా గౌరవంగా కోర్టు చట్టాన్ని 100% గౌరవించేటటువంటి వ్యక్తిగా నేను ఈ విషయంలో. సరే, మీరు ఎల్ఎల్బి అయిన తర్వాత సీనియర్ ఎవరి దగ్గర ఉన్నారు? మాకు అంటే పర్టికులర్గా నాకు ఒక సీనియర్ అంటూ నేను ఎంచుకోలేదు. ఎందుకంటే అంటే ఒక 25 ఇయర్స్లో నేను లా చేశాను అనుకోండి, ఎవరైనా ఒక దగ్గర ఒక 5-6 సంవత్సరాలు చేసుకొని మన వృత్తిలోకి వెళ్ళొచ్చు, స్టాండ్ కావచ్చు. కానీ ఇప్పుడు నాకున్న రీత్యా నేను ఒక దగ్గర వెళ్ళి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసి మళ్ళీ లాకు నేను వచ్చి ఇండిపెండెంట్గా చేసే పరిస్థితి లేదు. అందుకోసం నాకు సన్నిహిత మిత్రులు ఒకరిద్దరు ఉన్నారు. అందులో పద్మారావు గారు అని హైకోర్టు అడ్వకేటు. ఆయన చాలా చక్కటి వ్యక్తిత్వం ఉన్నవాడు, చట్టాన్ని గౌరవించేవాడు, పేద ప్రజల పక్షాన్ని నిలవాడు. అట్లా ఆ వ్యక్తి యొక్క హెల్ప్తో ఆయన్నే సీనియర్గా ఉన్నాడు నాకు.
దాంతో నేను కేసులు చేయటం. సార్ మీరు ఎల్ఎల్బి అయిన తర్వాత, ఎన్రోల్మెంట్ అయిన తర్వాత మీరు ఫస్ట్ నాన్నగారు యొక్క సన్నివేశాలు అన్నీ కూడా మైండ్లో ఉన్నాయి, ఖచ్చితంగా లా చేయాలి, సామాన్యుడికి న్యాయం చేయాలని వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత 3 రకాలు కనిపిస్తుంటారండి. ఒకటి ప్రొఫెషనల్గా, ఒకటి సర్వీస్ మోటో, ఇంకొకటి కమర్షియల్గా. ఈ 3 విభాగాలు ఏది ఎంచుకున్నారు మీరు? నేను సర్వీసే ఎంచుకున్నానండి వాస్తవంగా కూడా. ఎందుకంటే మనకు కమర్షియల్గా ఎవరైనా చేయొచ్చు. మీరు 3 చెప్పారు. ఒకటి సర్వీసు, ప్రొఫెషనల్ అండ్ కమర్షియల్ ఎవరైనా చేయొచ్చు. డబ్బులు ఇస్తే వృత్తిని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, డజంట్ మ్యాటర్. రెండవది ప్రొఫెషనల్ అనేది అందరికీ ఉంటుంది, అది నాకు 100% అవసరమైన ప్రొఫెషన్ ఇది. ఇక రెండవ సర్వీస్ ఏదైతుందో సర్వీస్తో చేసే వాళ్ళే అరుదుగా ఉంటారు. నేను చాలామంది అడ్వకేట్లను చూశాను, చెప్తూ విన్నాను, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను నేను. బొజ్జా తారకం లాంటి వాళ్ళు, మన బాలగోపాల్ లాంటి వాళ్ళు, ఇట్లా చాలామంది సమాజంలో పేద ప్రజల పక్షాన కోర్టు ఫీజెస్ తీసుకొని అంటే ఖర్చులు తీసుకొని వాళ్ళ తరఫున పోరాటం చేసి ఓడిపోయినాం గెలవడం అనేది సంగతి. తర్వాత మన ఎఫర్ట్ ఏందనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే సర్వీస్ మోటో అనేది చాలా మంచిదండి, దాన్ని కాదని ఎవరంటారు. కానీ ముందు మన కుటుంబ అవసరాలు వాటి కూడా ఉంటాయి, అంతవరకు చేయాలండి. అంతవరకు తీసుకోవడంలో తప్పులేదు. అంటే రాగానే కొంతమంది ఎట్లున్నదంటే ఒక ఫైల్ చూడగానే ఒక 5 లక్షలు అక్కడ పెట్టిపోనే వాళ్ళు ఉన్నారు, ₹1,00,000 అక్కడ పెట్టిపోయాలని ఉన్నారు. ఇప్పుడు మీరు బెల్లెలతో కేసు చెప్పారు. బెల్లెలతో కేసు చెప్పినప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఒక రిట్ అంటే మీకు కోర్టులో ఎంత ఉంటుందో మీకు తెలుసు. జస్ట్ ఆ తమ్ముడు వచ్చి నా దగ్గరికి వచ్చి, అన్నయ్య మీరు ఇది వేయాలంటే మరి ఖర్చు అవుద్ది కదా అన్న. అంటే ఎంత అవుద్ది అన్న అన్నాడు. ఈ మోస్తారులో అవ్వచ్చు అన్న. అంటే నా దగ్గర 8,000కి మించి లేవు అన్న అన్నాడు. నేను చెప్పాను సార్ ఖర్చులే ఉంటాయి కదా, అదే నేను జిరాక్సులు, ప్రింటింగ్, టైపింగ్, డాపింగ్ ఇవన్నీ ఉంటాయి. నేను ఫస్ట్ అయితే ఇది కానివ్వు, ఎందుకంటే మనం ఫస్ట్ కేసు ఇప్పుడు అక్కడ మనం ఇంట్రెస్ట్ని ప్రొటెస్ట్ చేయాలి, డబ్బు అనే సంగతి తర్వాత. నా దగ్గర ఉన్నాయా నీ దగ్గర ఉన్నాయా అనే విషయం వేరు. ఫస్ట్ సమాజాన్ని మీరన్న పీపుల్స్ ఇంట్రెస్ట్ని మనం సేవ్ చేయాలి. కాబట్టి కానివ్వండి అని చెప్పేసి దాన్ని చేసేసినాం. సో ఇక్కడ ఏంటంటే మినిమం నీడ్ ఒకటి ఉంటుందండి, విలాసం ఒకటి ఉంటుంది. మినిమం నీడ్ అనేటటువంటిది తీరాలంటే కామన్గా మనం ప్రొఫెషన్ ఎంచుకోవచ్చు, దాంట్లో పనిచేస్తాం, అంతవరకు ఓకే. కానీ ఇది ఉంటేనే చేస్తాం అనేటటువంటి దాంట్లోకి నేను వెళ్ళను. వాళ్ళు ఎంత ఇచ్చినా మినిమం ఖర్చులు తీసుకొని ఏ కేసు అయినా సరే పేద ప్రజల పక్షం నిలబడడానికి నేను డిసైడ్ అయినా. మనం లలిత గారి కేసు నుంచి వెళ్ళే ముందు ఒకసారి మీ ప్రొఫెషన్లో మీరు బడుగు బలహీన వర్గాల వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, అగ్రవర్ణాల పక్కన కొంచెం ఆగ్రహంగా ఉంటారు కదర్ కృష్ణ గారు అనేది వాళ్ళు. లేదండి అగ్రవర్ణాలకు నేను వ్యతిరేకం కాదు, ఎక్కడ కాదు. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, రెడ్లు ఫ్రెండ్స్ ఉన్నారు, బ్రాహ్మణులు ఫ్రెండ్స్ ఉన్నారు, నాతో ఇంటరాక్ట్ అవుతుంటారు, రెగ్యులర్గా కలిసి ఉంటారు, మా ఇంటికి వస్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇంతెందుకండి, ఇటీవల కాలంలో నేను ఒక బుక్ రాసిన. నేను ఎప్పుడో పోయిటరీ రాసేవాడిని, బలగమని కవితా సంపుటి రాశాను, పొదాని నవల రాశాను, ఇట్లా చాలా బుక్స్ రాసుకొచ్చాను. బహుజన అని ఒక బుక్ రాశాను. ఇటీవల కాలంలో రీసెంట్గా సత్ కవితాఝరి అని ఒక బుక్ రాశాను. సత్ కవితాఝరి. ఈ సత్ కవితాఝరి అనేది గింజల నరసింహారెడ్డి అనే నా చిన్ననాటి గురువు రాసిన పుస్తకాలపైన అది విమర్శా గ్రంథం. అగ్రవర్ణాల మీద కోపం అంటే నేను ఆ పుస్తకమే రాయొద్దు కదా. ఆయన నా గురువు, నాకు చిన్నప్పుడు పాఠాలు చెప్పినవాడు, ఆయన పుస్తకాలు రాశాడు, అద్భుతమైన కవిత్వం ఉంది ఆయన. కాబట్టి నేను రాశాను. ఇక్కడ వ్యక్తి క్రైటీరియా, ఆయన భావజాలం క్రైటీరియా, కానీ కులము బెత్తం అది కాదు, అక్కడ కాదు. తర్వాత మూఢనమ్మకాలు వ్యతిరేకంగా కదర్ కృష్ణ గారు ఎక్కువ పోరాటం చేస్తుంటారు అనేది, అంటే మీరు ఏమైనా బాధితులా లేదా ప్రజల చైతన్యం తీసుకురావడానికి ఈ బాబాలు స్వాములు చేస్తున్న ఈ మాయల నుండి ప్రజలను మరింత మెరుగైన సమాజం వైపు తీసుకెళ్ళడానికి మీ వంతు కృషి చేస్తుంటారు? ఇప్పుడు చూడండి, మనం క్రిస్టియన్స్ బైబిల్ ఉంటుంది, చాలా పవిత్రంగా వాళ్ళు భావిస్తారు. నేను తప్పేమనను. కానీ అదే బైబిల్లో యూకే పేరు లేదు, ఇంగ్లాండ్ పేరు లేదు బైబిల్లో, అమెరికా పేరు లేదు, రష్యా పేరు లేదు బైబిల్లో. ఇండియా పేరుంది, హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు అని పేరు ఉంటుంది అక్కడ. సరే, ఇండియా అనే పదాన్ని హిందూ వాడినా ఏది వాడినా కానీ ఇండియా పేరు అయితే ఉంది కదా బైబిల్. అతి పురాతనమైన బైబిల్లో ఇండియా పేరు ఉంది కదా. కానీ ఇండియా, భారతదేశం అనేటటువంటి ఈ గొప్ప దేశము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో చూస్తే ఎప్పుడు చూడు 150, 160, 170 మధ్యన ఊగిసలాడుతూ ఉంటుంది. మానవ డెవలప్మెంట్ ఇండెక్స్ దేని మీద తీస్తారండి? హెల్త్, శిశు మరణాలు, తర్వాత సగటు జీవన ప్రమాణాలు, ఇవే కదా మనకు ప్రామాణికం. మహిళలు, ఈ మీద తీస్తారు. అంటే ఈ సోషల్గా ఏదైతే మనకు ఇంపార్టెంటో డెవలప్మెంట్, అంటే ఇది డెవలప్మెంట్. రోడ్లు, భవనాలు కాదు, మనిషి జీవన రేటు, సాధారణ మానవుడు బ్రతకడానికి కావాల్సినటువంటి మినిమం ఫెసిలిటీస్ ఇవి ఉన్నాయి.
వీటిలో మనం 174వ స్థానంలో ఉన్నాం. అంటే మత గ్రంథాల్లో మన పేరేమో చెప్పబడింది, మత గ్రంథాల్లో లేనటువంటి దేశాలైన అమెరికా, ఇంగ్లాండు, రష్యా, నార్వే లాంటి దేశాలేమో అగ్రస్థానంలో ఉన్నాయి. నార్వే అనే ఒక చిన్న దేశము, అంటే సరే ఒక దేశము, దాని ప్రధాన వృత్తి ఫిషింగ్. అట్లాంటి దేశం ప్రపంచంలో నెంబర్ 1 జీవన ప్రమాణాలతో బతుకుతుంది. స్విట్జర్లాండ్ అనే ఒక దేశంలో 3 రకాల ప్రజలు ఉంటారు. జర్మన్స్ ఉంటారు, ఇటాలియన్స్ ఉంటారు. సరే, ఇదంతా మనకు తెలిసిందే. వాళ్ళు ప్రపంచంలోని నెంబర్ 1 డెమోక్రసీ అది. అంటే నేనేమంటున్నాను, అత్యంత గొప్ప దేశమైన ఈ దేశమేమో వెనకబడిపోతుంది. అసలు ఈ పనికిరావు అనుకున్న దేశాలేమో ఇవాళ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండి మార్కెటింగ్ను శాసిస్తున్నాయి. అన్ని రకాలైనటువంటి శాసన వ్యవస్థ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది కదా ఇవాళ. కారణం ఏందని మనం ఆలోచిస్తే నాకు అర్థమైంది, ఈ దేశంలో మూఢనమ్మకాలను చాలా భయంకరంగా తయారు చేసి పెట్టారు. ఉదాహరణకి ఒక ఊరిలో ఒక సాధారణ చిన్న కులం వాడు మంచి టాలెంటెడ్ ఫెలో ఉన్నాడు అనుకోండి, వాడిని ఏమంటారంటే వాడు ఫలానా కులం వాడు కదరా, వాని టాలెంట్ ఉండని కానీ ఫలానా కులం వాడు కదా. అంటే ఈ కులము అనేటటువంటి ఒక చిన్న మూఢ విశ్వాసము, వాడు తయారు చేసింది మనం ముట్టుకోవద్దు, వాడు చేసింది మనం తినొద్దు. దీనివల్ల ఏమైపోతుందంటే అతని టాలెంట్ మరుగున పడి దేశం వెనకబడిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఆడది బయట ఉద్యోగాలు చేయొద్దు అనేటటువంటిది బలమైన నమ్మకం మన దగ్గర ఉన్నది. ఆడది ఉద్యోగం చేస్తుందా అంటారు, ఆడదానికి చదివేందురా అంటారు. కానీ దేశంలో 50% వాళ్ళేనండి. అంటే 50% మందిని మనం ప్రొడక్షన్లోకి తీసుకురావడం లేదు, అంటే ఉత్పత్తి రంగంలో లేరు వాళ్ళు. అంటే ఇప్పుడు మన దేశ ఆదాయం 6 లక్షల కోట్లు అనుకోండి, అది ఆడవాళ్ళు పనిచేస్తే ఎంత అవుతుంది? అది 12 లక్షల కోట్లు అవుతుంది. అంటే ప్రపంచంలో మనం అగ్రస్థానంలోకి ఎదగడానికి బలమైనటువంటి ఆయుధం. కానీ మనం ఆడవాళ్ళను పనిచేయించకపోవడం వల్ల, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్ల ఇట్లాంటి విశ్వాసాలు ఒకటి. ఇక మూఢ విశ్వాసాలు అంటే మనందరికీ తెలిసిందే. మీరు చూడండి, ఊర్లో ఎవరికైనా ఒక జ్వరం వచ్చిందంటే సాధారణంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మనం, అంతే కదండి. కానీ ఇటీవల కాలంలో మీరు చూస్తే చర్చికి తీసుకెళ్లారు ఆ పిల్లోని. వాడికి జబ్బు వస్తే చర్చిలో పెట్టారు, 3 రోజులు ప్రార్థనలు చేశారు, ఆయిల్ పూసారు, కానీ చనిపోయాడు. ఎవరండి దానికి కారణం కదా? అంటే ఈ వ్యవస్థ ఉండడం వల్ల దేశం అనేటటువంటిది ప్రగతిలో వెనుకకుపోతుంది. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్గా ఈరోజు కొత్త కల్చర్లో ఉన్నాం, కొత్త నాగరికతలో ఉన్నాం కదండి. 2 నిమిషాల్లో మీకు ₹1 నేను పంపొచ్చు అనుకుంటే ఫోన్లో నుంచి. అవసరం అనుకుంటే మీరు నాకు ఇమ్మీడియట్లీ ఒక 2 నిమిషాల్లో నాకు ఏ కావాలంటే అది ప్రపంచాన్ని నా ముందు పెట్టవచ్చు మీరు కదా. ఇటువంటి వ్యవస్థలో ఉండి కూడా ఆ మూఢ విశ్వాసాలను, దానివల్ల ఏ ప్రయోజనం లేదు మానవ సమాజానికి, అటువంటి వాటిని ప్రమోట్ చేయడం అనేది ఒక ఆధునిక మానవుడిగా నేను దాన్ని అంగీకరించాను. అంటే కేవలం చర్చిలుగా కాకుండా మసీదులకి, గుళ్ళు కూడా తీసుకెళ్ళాలి. ఈవెన్ దో నాట్ ఓన్లీ అబౌట్ దట్ చర్చ్, ఈ మత గ్రంథాలు సృష్టించిన ఏ విధమైన మూఢ విశ్వాసమైనా అలాంటిదే. అంటే దాన్ని ప్రోత్సహిస్తున్న రాజకీయ నాయకులు, సెలబ్రిటీసే కదండి ఎక్కువగా. దట్స్ రైట్. వాళ్ళని చూసే కదా సామాన్యుడు అటువైపు అడుగులు వేస్తున్నారు. కాబట్టి సెలబ్రిటీసు, రాజకీయ నాయకులు ఏదైతే ఇది ప్రమోట్ చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా వినిపించే ఒక వాయిస్ కూడా ఉండాలి. కోర్టు అనుకుందాం కాసేపు దీన్ని, వాళ్ళు కోర్టులో అక్యూజ్డ్ అయితే మనం డిఫెన్స్ కావాలి, అర్థమవుతుందా? లేదంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు, కోర్టు బాధ్యత ఏంది అంటే జ్యూరిస్ట్ యొక్క బాధ్యత ఏంటి? దాన్ని డిఫెన్స్ చేయడం, తప్పును డిఫెన్స్ చేయాలి. కాబట్టి సమాజంలో 2వ గొంతు ఉండాలి అని నేను ఇష్టపడతాను. 2వ గొంతు అవసరం అంటాను నేను. 2 ఎప్పుడు ఉంటాయి? మొత్తం అప్పుడు అంతా సమాంతరంగా మొత్తం పోయి నీట్గా ఏది ఉండదండి. ఎప్పుడు ఒకటి అప్పర్ హ్యాండ్ ఉంటుంటుంది, ఒకటి లోయర్ హ్యాండ్ ఉంటుంది, ఇటు నడుస్తూ ఉంటుంది. కానీ మరీ పెద్ద వ్యత్యాసం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక వాయిస్ బయటికి రావాలి. ఆ వాయిస్ మనం ఎందుకు వినిపించకూడదు? మీకు చాలా అంటే మనం ఆధునికులుగా మాట్లాడుకుందాం. హైదరాబాద్లో బోనాల పండుగ అవుతుంది. బోనాల పండుగ అయిన తర్వాత తెల్లారి రంగం ఎక్కిస్తారు ఒక మనిషిని. రంగం అంటే తెలుసా మీకు? ఆవిడ భవిష్యత్తు అని చెప్తుంటారు. అసలు దాని అర్థం ఏంటంటే, పూర్వం రంగం ఎక్కించడం అంటే ఆ అమ్మాయిని సెక్స్లోకి దింపడం, లీగల్ సెక్స్ అబ్యూజ్డ్ అనమాట. లీగల్లీ సెక్సువల్ అబ్యూస్డ్. ఎట్లా అతను రేపటి నుంచి ఎవరైనా పోవచ్చు ఆమె దగ్గరికి. అట్లాంటి వ్యవస్థ ఒకటి. రంగం అంటేనే అర్థం అసలు అది, అంటే పురాణాలు శాస్త్రాల ప్రకారం. తర్వాత ఆమెను చదువు రాదు ఆమెకి, ఆమెను అక్కడ కూర్చోబెట్టి భవిష్యవాణి చెప్పిస్తుంటారు రాబోయేటటువంటిది. నిజానికి అట్లా చెప్పిన అన్నీ ఫెయిల్ అయినాయి. అంటే ఇప్పుడైనా నమ్మాలి కదండి. దానికి ఒకే కులం వాళ్ళను బాధ్యులు చేస్తారు. ఆ అమ్మాయి ఒకే క్యాస్ట్ అమ్మాయి, చాలా అన్యాయం కదా. వేరే కులం వాళ్ళు అక్కడ ఎందుకు మనం, అంటే మన బిడ్డ ఆడ ఉంటే మనకు ఆ బాధ తెలుస్తుంది.
కానీ ఒకే కులం అమ్మాయిని చదువుకోకుండా చేసేసి అక్కడ పెట్టేసి ఆమెతోటి భవిష్యం అని చెప్పించడం, ఆమె దేవుడు దిగి వస్తాడు అని. అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకుందాం కాసేపు. ఎక్కడ ఉంటాడండి దేవుడు? శాస్త్రాల ప్రకారం చేసి అతలాకుతల రసాతల తలాతల మహాతల ఇహర్లోక బ్రహ్మర్లోక చంద్రలోక భువర్లో ఇట్లా 14 లోకాల పైన ఉన్నాడు. 14 లోకాల మీద ఉన్న దేవుడు ఒక్క మనిషి మీదకి ఎందుకు వస్తాడు చెప్పండి? కరెక్ట్. రైట్ ఆర్ నాట్? కాబట్టి ఇది అబద్ధం. ఇట్లాంటి మూఢ విశ్వాసాలను ప్రజలు ప్రచారం చేయొద్దు అనేది మన భావన. చదువుకొనిద్దాం, వాళ్ళను జ్ఞానవంతుల్ని తయారు చేద్దాం, సైంటిస్టులను తయారు చేద్దాం. ఇండియన్సే వాళ్ళంతా ఇండియన్సే, వాళ్ళంతా హిందూసే, వాళ్ళంతా ఈ దేశ ప్రజలే, వాళ్ళంతా క్రిస్టియన్సే, ముస్లిమ్సే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఈ ప్రజా అభివృద్ధికి కంటకమైనటువంటి అంశాలన్నింటినీ అన్ని మతాలు ఖండించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆధునిక మానవులు, ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ ఖండించవలసిన అవసరం ఉంది. కానీ మీలాంటి వాళ్ళు కొంతమంది అటువంటి సంఘటనలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా అటువంటి వాళ్ళు మీద ఒక ముద్ర, మీలాంటి వాళ్ళ మీద ఒక ముద్ర వేసి ఉన్నది. వీళ్ళందరూ కూడా సమాజానికి, ఆధునిక సమాజానికి వ్యతిరేకులని లేదా ఛాందసవాసులని ఒక ముద్ర వేసి వాళ్ళ కార్యక్రమాలు చేపడుతుంటారు. కానీ మీ వాయిస్ సామాన్యుడికి వెళ్ళే విధంగా మీరు ఏమైనా ప్లాట్ఫామ్ ఎంచుకుంటున్నారు? ఎస్ అదొకటి ఉంది అండి. ఎందుకంటే మీరు చెప్పేది చాలా సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు కూడా గుళ్ళకు వెళ్ళి ఎవరికో కాళ్ళకు దండం పెట్టి అది చేసి ఇది చేయదో సరే, ఆ వ్యక్తిగత విషయాలు అనుకుంటున్నాను. నా వ్యక్తిగత విషయాన్ని సమాజం మీద రుద్ది నన్ను చూసి కూడా మీరు కూడా ఈ విధంగా రండి అంటూ ఒక స్టేట్మెంట్లు ఇవ్వడం కాకుండా, ఎవరైతే సామాన్య ప్రజలు ఒక సెలబ్రిటీని రోల్ మోడల్గా ఎంచుకుంటారో వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు కూడా వెళ్తున్నారు కదండి. అవును. మరి దాని పరిష్కారం ఎక్కడ? అదండి ఇప్పుడు ఏముందంటే శతనిష్కోధనాఢ్యచ్చ శతగ్రామేణ భూపతి శిరశ్లోకేన పండిత అని శాస్త్రం. శతనిష్కోధనాఢ్యచ్చ 100 కాసులు ఉన్నవాడు ధనవంతుడు. శతగ్రామేణ భూపతి 100 గ్రామాలు ఉన్నవాడు భూపతి, అధిపతి, రాజు, భూస్వామి. శతశ్లోకేన పండిత 100 శ్లోకాలు ఇచ్చినవాడు పండితుడు. అంటే సమాజం అంతా మోనోపోలికి దారితీసింది, ఒక్కడిని ఎంచుకోవడం స్టార్ట్ చేసింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, మిగతా స్వతంత్ర పోరాట యోధులందరూ పోరాటం చేయడం వల్ల, మొదటి నుంచి దయానంద సరస్వతి కానించి లెక్క, సమాజం ఏమైందంటే అట్లా ఒక్కడి నుంచి బహుళానికి మారిపోయింది. అంటే ఎక్కువ మంది ప్రయోజనాల కోసం మారిపోయింది. ఇక్కడ నేను 2 పాయలు చెప్తున్నాను. ఒకటేమో మోనోపోలి వైపు మనడం, అంటే బాగా డబ్బున్నోడిని, బాగా భూమి ఉన్నోడిని, బాగా పండితుడైన వాడిని చూడడం, మోరల్గా తీసుకోవడం. రెండోది బుద్ధుడు ఉన్నాడు, బహుజన హితాయ బహుజన సుఖాయ లోకానుకంపాయ రత్తానువిత్తాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణ. రెండో పాయ కూడా ఉంది కదా, బహు సమాజానికి ఎక్కువ మంది ప్రజలకు ప్రయోజనమైన అంశాలను కూడా మనం నడిపించాలనేది ఒకటి ఉంది. కాబట్టి 2 పాయలు ఉన్నాయి. దాన్ని ఎంచుకునే వాళ్ళు దాన్ని ఎంచుకుంటున్నారు, దీన్ని ఎంచుకునే వాళ్ళు దీన్ని ఎంచుకుంటున్నాం. అయితే మాది తక్కువ వయసు ఉండొచ్చు. చాలామంది నన్ను అన్నారు ఆయన ఇతర దేశాలకు అమ్ముడు పోయిండు అని. నేను చెప్పాను, బాబు నా ఏమంటారు బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్ నెంబర్ చెప్పాను. ఏదో బాగా మంచి పాపులర్ టీవీలోనే లైవ్లో చెప్పాను, ఇగో ఇది నా అకౌంట్ నెంబరు, ఇది ఎఫ్ఎస్సి కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఇగో ఇది ఫలానా అకౌంట్ ఉంది, మీరు పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చారా? మొత్తం మీరు చెక్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి అయినా ఇతర దేశాల నుంచి ఒక్క 100 రూపాయలు నా అకౌంట్లో పడ్డది, దాన్ని మీరు అన్నది కరెక్ట్ అవుతుంది. రెండోది మీరు క్రిస్టియన్ అంటున్నారు. క్రిస్టియన్ అంటే కూడా మంచిదే, సంతోషమే, తప్పేం కాదు అనడంలో. కానీ నేను చర్చికి పోయినట్టు కానీ, లేకపోతే నేను పలానా దగ్గర ఉన్నట్టుగా కానీ, లేకపోతే నేను ఎక్కడైనా బైబిల్ సమర్థించినట్టుగా కానీ మీరు చెప్తే నేను కూడా దానికి సిద్ధమే. నేను అవేం కాదు. ఈ సమాజం బాగుండాలి, నా దేశం బాగుండాలి, ముఖ్యంగా నా దేశం బాగుండాలి. దేశంలో పుట్టినా ప్రతి దేశం కూడా ఆ దేశం గొప్పతనాన్ని కోరుకుంటాడు. నేను నా దేశం గొప్పతనాన్ని కోరుకుంటాను. నా దేశంలో కొన్ని లోపాలు ఉన్నాయి, నా శరీరంలో కూడా లోపాలు ఉన్నప్పుడు నేను మందు పెట్టుకుంటాను కదండి. ఇప్పుడు నాకు వేలుకు దెబ్బ తాకింది, ఏం చేస్తాం మనం? ఇమ్మీడియట్లీ మందు వేసుకుంటాం, టీటీ వేసుకుంటాం, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. నా దేశం ఇంత గొప్ప దేశంలో అసలు ఎంత గొప్ప దేశం ఇది అంటే 2021లో ఆలోచించలేని ఆలోచనల్ని క్రీస్తు పూర్వం 568లో బుద్ధుడు ఆలోచించాడు. ఒకసారి ఊహించండి మీరు. అసలు మొత్తం ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన బుద్ధిజం ఈ దేశంలో పుట్టింది. మొత్తం ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన జైనిజం ఈ దేశంలో పుట్టింది. మొత్తం ప్రపంచాన్ని, మొత్తం వ్యవస్థను, జ్ఞానాన్ని నేర్పినటువంటి దాన్ని అనుకుంటున్న ఆయుర్వేదం ఈ దేశంలో పుట్టింది. ఎంత పెద్ద మనకు భాస్కరుడు, ఆర్యభట్టుడు, ఎంతమంది హమాయేమీలండి. ఇంత గొప్ప దేశంలో ఎన్నో లోపాలు ఉన్నాయి, వాటిని సవరించుకునే బాధ్యత నాది కదా. అవునా కదా? అందరిది. నా తల్లికి జబ్బు చేసింది, నేను కదా కాపాడుకోవాలా. నా దేశము, నా తల్లి. ఇక్కడ ఎన్నో లోపాలు ఉన్నాయి, నా సోదరులే చేస్తున్నారు, తప్పే ఉంది, చేస్తారు వాళ్ళు చేస్తుంటారు, తెలుసో తెలియక జరిగిపోతాయి. దాన్ని నేను కాపాడాలి కదా, దాన్ని నేను సంరక్షించాలి కదా.
దాన్ని నేను కరెక్ట్ చేయాలి కదా, అది నా బాధ్యత కదా. సరే నా మీద ముద్రలు వేస్తారు, నాలాంటి వాళ్ళ మీద ముద్రలు వేస్తారు, ఏమి తప్పేముంది, వాళ్ళు వేస్తే వేస్తారు, ఏం నష్టపోయేది ఏముంది, నేను లేటర్ తెలుసుకుంటాను. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. గెలీలియో మనకు బాగా తెలిసిన వ్యక్తి, ఆయన కొపెర్నికస్ భూమి గుండ్రంగా ఉందన్నారు వాళ్ళు. భూమి గుండ్రంగా ఎట్లా ఉంటుందిరా, బల్లపరుపుగా ఉంటుందని చెప్పేసి అదే క్రైస్తవ సమాజం, అదే చర్చ సమాజం వాళ్ళని ఉరిదీసి రకరకాలు కొట్టి చంపి రకరకాల హింసలు పెట్టారు. కొంతమందిని అయితే కాల్ చేశారు, సజీవ దహనం. కొంతమందిని ఏమంటారు ఉల్టా సీద సిలివేశారు. కానీ అదే సమాజం ఆయన మరణానంతరము తాము రాసుకున్న బైబిల్ను చేంజ్ చేసి భూమి గుండ్రంగా ఉంది అనుకున్నారు. చూడండి, అట్లాగే మనకు జీవపరిణామ సిద్ధాంతాన్ని చెప్పాడు డార్విన్ గారు. చెప్పినప్పుడు వీడు పిచ్చోడు, ఏంటి వీడు చెప్పేది అన్నారు. కానీ కాలపరిణామం జరిగిన తర్వాత, సైన్స్ డెవలప్ అయిన తర్వాత, ప్రయోగాలు జరిగిన తర్వాత ఆయన చెప్పింది కరెక్ట్ అంటున్నారు. కానీ అప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయింది, జరుగుతుంది. అయితే జరగాల్సిన నష్టం జరుగుతుంది, కానీ లేటర్ ఆన్, అంటే ఆ కాన్సిక్వెన్సెస్ లోపల, ఆ పరిణామాల లోపల ప్రజల తర్వాత వాస్తవాలు తెలుసుకుంటారు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర మొదలు కావాలి. ఆ మొదలైనప్పుడు మీరు అన్నట్టు ఫలించిన వృక్షమునకే కదా రాతి దెబ్బలు అని, పండిన చెట్టును కొడతాడు, కాయలను కూడా కొడతాడు. కాబట్టి మన మీద ఉంటాయి, వాటిని భరించాలి, మనం కాస్త ఓపిక ఉండాలి, అవన్నీ చేయాలి. ఈ క్రమంలో నాకు చాలా గుణపాఠాలు నేర్పినాయి ఇవన్నీ. నేను భారత రామాయణ ఇతిహాసాలు ఔపోసన పట్టాల్సి వచ్చిన అవసరం ఏర్పడింది. 2 సార్లు చదవాల్సి వచ్చింది, ఒకసారి కాదు. అంటే నేను మొదట మాట్లాడితేమో తప్ప, నేను చదువుతుందేమో తప్ప అని మళ్ళీ రీచెక్ చేసుకొని చదవాల్సి వచ్చింది. అంటే వాటితో పాటు మీకు జ్ఞానం పెరుగుతుంది కదండి. అంటే సమాజం లోపల ఇవన్నీ మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క వ్యవస్థ ఒక్కొక్కసారి దాని యొక్క అంతిమ స్థానానికి వెళ్ళిపోతుంది, ఒక్కోసారి టప్న కింద పడిపోతుంది. క్రీస్తు శకం 185 నాటి, క్రీస్తుపూర్వం 185 నాటికి భారతదేశం మొత్తం బౌద్ధ దేశంగా మారిపోయింది, ఇంక్లూడింగ్ మన మనం కూర్చున్న ప్రదేశాలన్నీ. కొండాపూర్, మీకు నాగార్జున సాగరం, అమరావతి, ఎలగందుల అంటే కరీంనగర్, ఇదంతా బుద్ధిస్ట్ జైనిస్ట్ ఫిలాసఫీ. కానీ ఆ పీక్ స్థాయికి వచ్చిన తర్వాత పడిపోయింది. కాకతీయుల కాలానికి వచ్చేటప్పటికి వీరశైవం లేచింది, వీరశైవం కూలిపోయింది, మళ్ళా వైదిక మతం వచ్చేసింది. అంటే సమాజం చరిత్ర అనేది చలన దిశలో ఉంటుంది, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇప్పుడు డెమోక్రసీ వచ్చిన తర్వాత అవంతా మారిపోయింది కదా. నశూద్రా పాడ్వివాకం వర్జితే అంటాడు ఒక చోట. శూద్రుడనేటటువంటి పాడ్వివాకం వర్జితే, శూద్రుడనేటటువంటి వానికి న్యాయవాద వృత్తిలో స్థానం లేదురా అన్నాడు. నో ఎంట్రన్స్ ఫర్ ది శూద్రాస్ ఇంటూ ది లా ఆర్ జ్యుడిషియరీ. ఎందుకండి? శాస్త్రం అంటే రాసుకున్నారు అప్పుడు. పాడ్వీవాక అక్షదర్శిన అని శాస్త్రం. పాడ్వీవాక అక్షదర్శిన. పాడ్వీవాకుడు అనేవాడు నిత్యం పరిశీలన చేసేవాడు, నిత్యం చూస్తూ ఉండేవాడు. అక్షదర్శిన, అక్ష అంటే కన్ను ఎట్లా చూస్తుందో అలా పర్యవేక్షించేవాడు అని. అట్లాంటి అద్భుతమైన ఫిలాసఫీ ఉన్న దేశంలో శూద్రునికి అర్హతనివ్వలేదు. పాడ్వీవాకుడు ఎవడైనా పొరపాటున న్యాయవాద వృత్తికి అర్హుడైనా దృష్టి పెట్టేసి, దృష్టి లోపల పెట్టి వర్జితే, వాడిని వదిలేయండి అన్నాడు. అటువంటి స్థానంలో డెమోక్రసీ వచ్చిన తర్వాత నాలాంటి శూద్రులు ఇవాళ అడ్వకేట్లు కాలేదా? జస్టిస్లు కూడా అయ్యారు కదా, అయ్యారు కదా. అది పరిణామం, అది చరిత్ర చలన. దీన్ని మార్క్స్ గతితార్కిక భౌతికవాదంలో మనం చూస్తే మనకి ఇదంతా ప్రపంచం ఎప్పుడు మారుతుంది. బుద్ధుడు అదే చెప్తాడు, మార్క్స్ అదే చెప్పాడు. ప్రపంచం ఎప్పుడు మారుతుంది, చలన స్థితిలో ఉంటుంది. లేకపోతే ఇప్పుడు గంట కింద ఉన్న మీరు ఇప్పుడు లేరు, గంట కింద ఉన్న ఇప్పుడు నేను లేను. మన వయసు కొద్దిగా పెరిగింది, 1 గంట పెరిగిందా లేదా మన వయసు? అంటే చలన దిశలో ఉంటుంది సమాజము, పరిణామం జరుగుతూ ఉంటుంది. ఈ పరిణామంలో ఎవరి పాత్ర వాళ్ళదే. మురళి గారు చాలా అద్భుతమైనటువంటి జర్నలిస్టుగా ఈ సమాజంలో పోషించవలసిన పాత్ర పోషిస్తున్నారు. ఈ సమాజ పరిణామానికి మీ పాత్ర అది, ఈ సమాజ పరిణామానికి పాత్ర నాది ఇది. కాబట్టి పరిణామం చలన దశలో ఉంటుంది. ఓకే, సరే మనం మీ ప్రొఫెషన్ గురించి చెప్తాం. మీరు ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత చాలా కేసుల్లో ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పక్షాన్ని నిలబడ్డం, అక్రమ కేసుల్లో వాళ్ళని బయటికి తీసుకురావడం చేశారు. అటువంటి కేసులు మీకు గుర్తున్నవి 1-2 చెప్పండి. ప్రధానంగా అండి, ఇప్పుడు బెల్లలిత కేసులో చాలా మనం ఆలోచించాల్సింది. బెల్లిలలిత అనే ఒక మహిళ
ఆనాడున్న తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాల లోపల బలమైనటువంటి గొంతుక ఆమె. అద్భుతమైన పాటలు పాడుతూ ఉండేది. ఒక పక్క కూలీగా పనిచేస్తూ మరొక పక్క ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి చారిత్రక నేపథ్యం. ఆమెకి రాష్ట్రంలో కొన్ని వేల లక్షల మంది అభిమానులు ఉన్నారు. మననే ప్రూవ్ అయిపోయింది. తర్వాత ఆమెను 17 ముక్కలు నరికారు. అసలు మరణాలు ఉంటాయి మీరు అన్నట్టు. మీరు చాలామంది క్రిమినల్స్ను రియల్లీ ఐ వెరీ షాక్డ్, క్రూరంగా చూశారు కదా, ఎంతో మందిని మీరు చేశారు కదా. లలిత గారికి అట్లాంటిది ఏమైనా చూశారా? ఇప్పటివరకు కనబడలేదు. 17 ముక్కలు ఒక మనిషిని నరకడం అంటే ఎంత 16 17 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత క్రూరత్వం అండి అది. అదే మనం ఊహించలేం కదా. అంతటి దారుణ మరణానికి గురైన ఒక మహిళ పట్ల యావత్ సమాజం సానుభూతితో ఉండాలి. ఏం సార్, ఎవరింట్లో ఉన్నా సరే, ఎవరైనా ఆడపిల్ల ఆమె భర్త చనిపోయాడు, అదే కుటుంబంలో 3 వ్యక్తులు చనిపోయారు, అదే ఒక కుటుంబానికి సంబంధించిన స్నేహితులు 2, అంత 6 మరణాలు ఉన్నాయి ఒకే కుటుంబంలో. మీరు రాయలసీమలో ఫ్యాక్షనిజం చూస్తారు, ఆ ఫ్యాక్షనిజం తెలంగాణలో కనిపించింది మనకు. దీనికి రాజకీయ నాయకుల పాత్ర ఉంది, దీని వెనుక అన్ని రకాల పాత్ర ఉన్నది. ఇటువంటి పాత్రను చిత్రీకరించేటప్పుడు జాగ్రత్తగా సోషల్ పర్స్పెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని జాగ్రత్తగా మనం షూట్ చేయాలి. కానీ అంత ఇర్రెస్పాన్సిబుల్గా నయీం అనేటటువంటి వ్యక్తికి, ఒక గ్యాంగ్స్టర్కు ఆ పాత్ర గురించి నాకు అనవసరం, నువ్వు ఎట్లా చిత్రించుకో నాకు అనవసరం, కానీ హీరో అవ్వచ్చు విలన్ అవ్వచ్చు, మనకు ఏమైనా చేసుకో నాకు అనవసరం. విలన్ హీరో చేస్తావా, హీరోని విలన్ చేస్తావా, అది నీ ఇష్టం. కానీ ఈ పాత్ర విషయానికి వచ్చేటప్పుడు అతనితో లిప్ టు లిప్ కిస్ అనేటటువంటి ఒక మూమెంట్ పెట్టాడు. నేను ఎక్కడ అబ్జెక్షన్ చేసినంటే, సినిమాలో నువ్వు పెట్టుకోగాక నాకు ఇబ్బంది లేదు, లతా అని పేరు మార్చుకున్నావు బాగుంది, కానీ ఇంటర్వ్యూ ఇస్తూ అక్కడే దొరికాడు ఆయన. మిగతా ఎవిడెన్స్ లేదండి కోర్టుకు. నిజంగా ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ కేసు, క్రిటికల్ కేసు. నేను అక్కడే పట్టుకున్నాను. వేరే ఏముంది నీకు సినిమాలో అంటే ఆ పాత్ర కాదంటే పోతుంది. పేరు కూడా పెట్టలేదు, పేరు లత అన్నాడు, పేరు లేదు. అసలు సినిమాలో నిజంగా షూట్ చేసిన విధానం చూస్తే మనకు ఆ పాత్రకు సంబంధం లేదు. కానీ ఇంటర్వ్యూ ఇస్తూ ఏం చెప్పాడు అతనంటే, నయీంకు బెల్లు లలితకు మధ్యన లిప్ టు లిప్ కిస్ ఉంది అన్నాడు, సీన్ ఉంది అని చెప్పాడు. ఎవరు చెప్పాడట వాడికి? డైరెక్టర్ చెప్పాడు. డైరెక్టర్కి ఎవరు చెప్పాడు? డైరెక్టర్ V6 ఏదో మొత్తానికి ఒక ఛానల్కు ఇంటర్వ్యూ. ఆయన ఏమైనా చూశాడా? సినిమా డైరెక్టర్ సినిమాలో చిత్రించాము అని చెప్పాడు. కరెక్టే సార్, సినిమాలో చిత్రీకరించాడు. వాడు చూడలే, ఆయనకి ఏం తెలుసు అసలు, ఆయనకేం తెలుసు అసలు, ఏ అధికారం ఆయనకేం తెలుసు తెలియదు. అటువంటి అంటే ఇట్ ఈజ్ ఎ ఫ్యాబ్రికేషన్. అంటే నేనేమంటే ఫ్యాబ్రికేషన్ కూడా పెట్టుకోవచ్చు మూవీలో, కానీ పలానా పాత్ర అని నిజ జీవితంలో ఉన్న పాత్రకు నువ్వు అంటగట్టొద్దు. మీకు ఉదాహరణకు చెప్తాను, లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా వచ్చింది. వచ్చినప్పుడు రామ్ గోపాల్ వర్మను ఇట్లా మీ జర్నలిస్టులంతా ఆయనను క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఏమండి ఆ పాత్ర చంద్రబాబు కదా అన్నాడు. చంద్రబాబు ఆయన ఎవరు అన్నాడు. ఆయన డిఫరెంట్, దట్ ఇస్ గుడ్. అంటే నేనంటే ఒక దర్శకుడికి ఉండవలసిన సెన్స్ అది. అంటే అది చంద్రబాబు పాత్ర కాదు అని చెప్పాడు. లేదంటే అది చంద్రబాబు లాగా కనపడుతుందంటే మీరు అనుకుంటే నాకేం లేదు అని. ఏం సార్ ఇంటర్వ్యూ కూడా చూశారు. అవి ఈయన పవన్ కళ్యాణ్ లాగా కనపడుతున్నాడు అంటే, లేదండి నా సినిమాలో ఒక పాత్ర అది అని. అది ఒక డైరెక్టర్కి ఉండవలసిన స్పృహ. నువ్వు సినిమాలో ఎట్లా షూట్ చేసినా బయటకు వచ్చి నువ్వు దొరికిపోయినావు, అది బెల్లి లలిత పాత్రనే అన్నావు. అట్లా అనడానికి లేదుగా. హౌ యూ కెన్ డిటర్మైన్ యువర్ సెల్ఫ్ లైక్ దట్? కరెక్ట్ కదా, చాలా తప్పు అది. అది నేను అక్కడ దొరకబట్టుకున్నాను నేను. కాబట్టి అది తప్పు. వందలాది మంది అక్క అని పిలుస్తారు, అవును బెల్లి లలిత అక్క, బెల్లి లలిత అనేటోళ్ళు ఎవరు లేరు. మాలాంటి వాళ్ళ అంటే మాకు దగ్గర సన్నిహితులు వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అదంతా కూడా. అట్లా నేను వాళ్ళను కృష్ణాన్న అని లలిత అక్క అని పిలుస్తాం అవను, కానీ మాలాంటి వాళ్ళమే మేము సాహసం చేయము లలిత అనడానికి, అవను అక్క అనే అంటాం. అట్లాంటిది నువ్వు కోటాను కోట్ల మంది అక్క అని పిలుస్తున్న ఒక మహిళ పాత్రను అసాసినేట్ చేస్తే ఈ సమాజం ఎంత హర్ట్ అవుతుంది. అంటే సినిమాలో దొరకలేదు కానీ ఇంటర్వ్యూలో దొరికాడు, రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. రెండో పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ ఆమెను అట్లా చిత్రించావు, నువ్వు చిత్రించేటటువంటి హక్కు నీకు లేదు. రెండవది, ఈ పిల్లలు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను అట్లే ఉంచుతాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. ఎంత దుర్మార్గం అది. బెల్లి లలిత అనే క్యారెక్టర్ ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఉద్యమం రాకపూర్వమే తెలంగాణ కోసం కొట్లాడిన పాత్ర, అది వ్యక్తిత్వం. అట్లాంటి వ్యక్తిత్వాన్ని నువ్వు తీయాలనుకుంటే ఎంత అద్భుతంగా తీయాలి.
ఆమెను ఇక్కడ గానకోకిల అని పిలుస్తారు, తెలంగాణగా నైటింగేల్ ఆఫ్ తెలంగాణ అని పిలుస్తారు. ఎట్లా వస్తుందండి ఆ పేరు? చెప్పండి, మీరు చెప్పండి, ఎట్లా వస్తుంది ఆ పేరు? అది ప్రజలు ఇచ్చిన బిరుదు, అది ప్రజలు ఇచ్చిన బిరుదు. అంత సింపుల్ అది ప్రభుత్వాలు ఇచ్చేది కాదు, అది కాదు కదండి. ప్రజలు ఇచ్చిన ఎంత శ్రమ ఉండాలి దాంట్లో. అసలు ఆవిడ పాట వాయిస్ ఉంటేనే మనిషిలో ఒక ఉత్తేజం వస్తుంది. అంత త్యాగం చేసిన మనిషిని, ప్రజల కోసం పోరాడిన మనిషిని, ప్రజల హక్కుల కోసం పోరాడిన మనిషిని, పౌర హక్కుల కోసం పోరాడిన మనిషిని, మానవ హక్కుల కోసం పోరాడిన మనిషిని నువ్వు సింపుల్గా ఒక చెప్పకూడదు, ఆ నోటితో అనకూడదు, ఆ స్థాయిలోకి అంత వల్గర్గా నువ్వు చేయడం అనేది తప్పు. కోర్టు ఈ సన్నివేశం ఇప్పుడు చెప్పాను, యాక్సెప్ట్ చేసి ఐ టోటలీ రిప్రజెంట్ ఆల్ దీస్ థింగ్స్ నేను చెప్పాను. జడ్జి గారు కూడా చదివారు ఆ పేర అంతా. ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన మొత్తం చదివాడు ఆ పేరాను, ఓపెన్గా చదివాడు, ఓపెన్ బెంచ్లోనే చదివాడు. చదివిన తర్వాత ఆయన కూడా చాలా పాజిటివ్ రియాక్ట్ అయ్యాడు. అసలు నన్ను అడిగాడు, ఏమండి మొత్తం సినిమా ఎందుకు మీరు బ్యాన్ చేయమని అడుగుతలేరు అన్నాడు. వై యు ఆర్ డిమాండింగ్ ఫర్ ది టోటల్ బ్యాన్ ఆఫ్ దిస్ మూవీ అన్నాడు. ఆయన కూడా అన్నాడు. అంటే నేను అన్నాను, సార్ ఇట్ ఈస్ నాట్ మై, నాది నా బాధ్యత కాదు, ఒకరిని సినిమా తీయొద్దు అనే హక్కు నాకు లేదు కదా సార్. నా ప్రాబ్లం ఎలా నా క్లయింట్కు సంబంధించిన అసభ్యకరమైన చిత్రాలే తప్ప అంతకుమించి నాకు వేరే అవసరాలు లేవండి. మీరు ఒకవేళ కోర్టు కనుక దిస్ హానరబుల్ కోర్టు అనుకుంటే తీసుకుంటే డీమ్స్ ఫిట్ ఫర్ దిస్ ఆర్డర్, యూ మే ప్లీజ్ ఇలా ఆర్డర్ అని చెప్పాను. అప్పుడు ఆయన కన్విన్స్ అయ్యి అసలు మొత్తం అడిగాడు వాళ్ళని, మిగతా వాళ్ళని అపోజిట్ రెస్పాండెంట్స్ని అడిగితే వాళ్ళు కూడా పాపం పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. అప్పుడు ఆయన ఆర్డర్ వేశాడు. యాక్చువల్గా నేను చెప్పాలంటే ఈ సినిమాలో ఆ మూవీస్లో ఉన్నటువంటి మొత్తం చిత్రాలు ఎందుకు తీసేయవో చెప్పమని అడిగాడు. అంటే పెద్ద ప్రశ్న అది. తీసేయని అడగడం ఒక ఎత్తు అయితే, ఆ మూవీలో ఉన్న అసభ్యకరమైన చిత్రాలు తీసేయండి అనడం ఒక ఎత్తు అయితే, అట్లా అడగలేదు కోర్టు. ఆ మూవీలో ఉన్న ఆ అసభ్యకరమైన చిత్రాలను ఎందుకు తీసేయవో చెప్పు అని అడిగాడు. అంటే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అని కూడా అడిగాడు. అంటే క్వశ్చన్ చాలా అద్భుతమైన. సార్ మరి సెన్సార్ సర్టిఫికేట్ ఏ విధంగా ఇచ్చిందండి? సెన్సార్ సర్టిఫికేట్కి సినిమాలో ఉన్నంతసేపు ఈయన లలిత అని చెప్పలేక సెన్సార్కు లత అని చెప్పాడు. కాబట్టి వాళ్ళు అబ్జెక్షన్ చేయలేదు. అంటే నేను అనుకోవడం వాళ్ళు ఏమి కౌంటర్ ఇవ్వలేదు, లీగల్గా ఉన్నాడు, కౌంటర్ ఇవ్వలేదు. తర్వాత వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, దానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. కాబట్టి సెన్సార్ను తప్పుపట్టడం అనే కంటే కూడా అతడు సినిమా అయిపోయిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారానే మనకి ఇది బయటకు వచ్చింది. నిజానికి ఎవరికి తెలియదు మాకు. ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేంత వరకు ఆ పాత్ర ఏందో, ఆ నయం డైరీస్ ఏందో అసలు పట్టించుకోలేదు మనం ఎవరు. అదే సినిమాలో వెల్లి కృష్ణ గారు పోలిన క్యారెక్టర్ పెట్టడం, హత్యలు చేయడం కూడా ఉన్నాయనేది ఒక వార్త ఉండొచ్చు అండి. అట్లా సినిమాలు తీయొచ్చు. నేను చెప్పాను కదా, లక్ష్మీ ఎన్టీఆర్ తీశారు కదా, తీయొచ్చు అట్లా. కానీ ఆ పాత్ర పేరు మార్చుకుంటారు జనరల్గా. బయటకు వచ్చి ఎవరైనా అడిగినా నాకు తెలియదండి, మా సినిమాలో ఒక పాత్రనే కానీ ఆయన బయట ఎవరో నాకు తెలియదని చెప్తారు. అది లీగల్గా ఫిట్ అవుతుంది. కానీ ఇతను లీగల్గా ఫిట్ కాకుండా డైరెక్ట్ వచ్చి చెప్పేశాడు, అవును అది పలానా పాత్రనే, అది ఉంటుంది. అంటే సెన్సేషన్ కోసం చేసినట్టు అనిపించింది నాకు. అందులో లేకపోవడం అనుకోవచ్చు, సెన్స్ అయితే లేదు. ఒక డైరెక్టర్కి ఉండే సెన్స్ అయితే దాంట్లో లేదు, నాకు అనిపించలేదు. సరే, ప్రొడ్యూసర్ను మనం ఇక్కడ బాధ్యత చేయలేమంటే, సినిమా తీసినందుకు చేస్తాం, కథ వింటాడు, ఆయన కూడా అంతా చేస్తాడు. కానీ ఎక్కువ బాధ్యత ప్రొడ్యూసర్ కంటే డైరెక్టర్కి ఎక్కువ ఉంటుంది. ఆయన ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశాడు, ఆగిపోయింది. ఇప్పుడే ఇంతకుముందే నాకు మెసేజ్ వచ్చింది, 6వ తారీఖు వేశారు మళ్ళీ అది పోస్ట్ అయింది. ఇప్పుడు అంటే అంతవరకు సినిమా ఆగి ఉండాల్సింది. సార్, కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఒక పాత్రను మనం ఎంచుకునేటప్పుడు జాగ్రత్త పడాలి. ఒక వ్యక్తిని గురించి మనం డిఫేమ్ చేసేటప్పుడు జాగ్రత్త పడాలి. ఇక్కడ ప్రతి ఒక్కరికి చట్టాలు ఉన్నాయి. గమ్మత్ ఏంటంటే ఇక్కడ చట్టం ఒకటి ఉందని ఎవ్వరు అనుకోరు. అవును, మిమ్మల్ని నేను తిట్టేటప్పుడు ఇది రాజ్యాంగబద్ధంగానో లేకపోతే ఐపీసీనో సిఆర్పీసీనో ఇది అటాక్ట్ అవుతుంది, దీనివల్ల ప్రమాదం ఉంటుందని ఇక్కడ ఎవడు అనుకోడు. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి తిట్టొచ్చు అనే భావజాలంలోనే ఉంటాం తప్ప, చట్టం అనేది ఒకటి ఇంప్లిమెంట్ అవుతుంది మనకు ఖచ్చితంగా చట్టం ఉంటుంది ఒకటి అని మాత్రం మనం అనుకో. చట్టం మీద అవగాహన లేకపోవడం అనుకోవాలా, లేదంటే చట్టాన్ని మేనేజ్ చేసుకోవాల్సిన గర్వం అవ్వాలి? లేదు సార్, లేదు సార్, చట్టం మీద అవగాహన లేకపోవడమే ఎక్కువ ఉంది. చట్టాల గురించి తెలిసిన వాళ్ళు కూడా క్షుణ్ణంగా పరిస్థితి వాళ్ళు కూడా నోరు జారుతుంటారు కదా. జారుతుంటారు. అదే అంటే అదేమో మీరు అన్నట్టుగా ఎమోషనల్గా అహంకారంతో మేనేజ్ చేసుకోవచ్చులే అనే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉన్నారు, అట్లే బోల్డంతమంది ఉన్నారు. కానీ సాధారణ ప్రజలు మాత్రం చట్టం తెలియకపోవడం వల్లనే మిస్టేక్స్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆటోమేటిక్గా పాపం అప్పుడు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు మనం చూస్తుంటాం. ఇంకోటి ఎప్పుడు చెప్తున్నాను సార్, చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఆ దేశ బడ్జెట్ గురించి, ఆ దేశ చట్టాల గురించి ప్రతి వ్యక్తికి తెలుస్తుంటుంది. 10th క్లాస్ వరకు చదివిన ప్రతి వ్యక్తికి ఆ దేశపు చట్టాలు తెలిసి ఉంటాయి. కానీ ఇక్కడ మనకున్నటువంటి ఒక ఏమనాలో దాని కానీ అసలు పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళకు కూడా చట్టం తెలియదు ఇక్కడ. ఇది 498 కింద అతను ఇప్పుడు
డైరెక్టరు, ప్రొడ్యూసరు వాళ్ళంతా దానికి రెస్పాన్సిబుల్ రేపు లలిత కేసు విషయం లోపల. ఎందులో లలిత కేసు విషయంలో 499, 500 సెక్షన్స్ లోపల వాళ్ళిద్దరు కూడా దే ఆర్ లయబుల్. వాళ్ళ కుటుంబాన్ని డ్యామేజ్ చేశారు, వాళ్ళు ఆమె క్యారెక్టర్ను డ్యామేజ్ చేశారు. సార్ ఇందులో ఐపీసీ సెక్షన్తో పాటు డిఫర్మేషన్ యాక్ట్ కూడా వస్తుందంట. అదే చెప్తున్నాను, 499 అంటే అదే డిఫమేషన్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎంత వేసినా రెస్పాన్సిబుల్ అవ్వాలి, రెస్పాన్సిబుల్ కావాల్సిందే. కానీ వాళ్ళ పాపం ఆ మాట కూడా అంటలేరు వాళ్ళు. వద్దురానైనా మా చిత్రాలు అవసరం లేదు, నువ్వు అనవసరం అన్నెసెసరీ థింగ్స్ తీసావు, నువ్వు చరిత్రలాగా తీసుకుని ఎవడు అడిగేటోడు కాదు, అన్నెసెసరీ తీసావు కాబట్టి నువ్వు దాన్ని మార్చాలి అన్నాడు. మనకు గతంలో కూడా ఇట్లాంటి కేసులు చాలా జరిగినాయండి. సినిమాలు తీయలేదని నేను అనను. మండలాధీశ్వరుడా మండలాధ్యక్షుడు అని ఒక సినిమా వచ్చింది, ఎన్టీఆర్ మీద తీశారు. బయట ఎక్కడ ఎన్టీఆర్ అని చెప్పలేదు ఆయన, చెప్పలేదు. అవును, దాసనారాయణ డైరెక్షన్. దట్ ఈస్ ద లాజిక్. అట్లా ఉండాలి, లాజికల్గా ఉండాలి ఏదైనా తీయాలనుకున్నప్పుడు. తర్వాత ఇక్కడ మనకు మర్దాని 2 అని ఒక ఫిల్మ్ వచ్చింది. ఆ సినిమా విషయంలో కూడా ఇట్లాగే కాంట్రడిక్షన్ అయింది. కోట అని ఒక విలేజ్ ఉంటుంది, చాలా పెద్ద హిస్టారికల్ ప్లేస్. దాన్ని రేపిస్ట్ సిటీగా చిత్రీకరించారు. దాంట్లో ఆ విషయంలో కోర్టు అయింది, కేసు అయింది, సబ్జుడైజ్ అయింది. కోర్టు చాలా క్లియర్గా ఇట్లాగే ఆర్డర్ ఇచ్చింది వాళ్ళకి. అంటే సినిమాలో కొన్ని సన్నివేశాలు కమర్షియల్ కోసం లేదంటే ప్రేక్షకుల వినోదం కోసం మేము చేస్తుంటాం, దానివల్ల కొంతమంది ఈ విధంగా చేస్తుంటారు సినిమా వర్గాలు అంటుంటాయి. మీరు సెన్సేషనల్ కోసం చేసుకోవచ్చు, కమర్షియల్స్ కోసం సినిమా అంటేనే కమర్షియలైజేషన్ ఎవరు పట్టించుకోడు అసలు. ఏదో ఇట్లాంటివి వచ్చినప్పుడు పట్టించుకుంటాం, కానీ మిగతా సందర్భాల్లో మీరు ఎన్ని సినిమాలు చూస్తారు, నేను ఎన్ని సినిమాలు, మనం సినిమాలు పట్టించుకోం కదా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సినిమాలు తీసేటప్పుడు కూడా ఒక బాధ్యతతో తీయాలని చెప్తున్నాను నేను. మీరు కమర్షియల్ కూడా చేయండి. ఇప్పుడు సార్ ఇప్పుడు పెన్ను అమ్ముతున్నాడు ఒక అతను, పెన్ను అమ్మేవాడికి బాధ్యత లేదంటారా? 10 రూపాయలని 20 రూపాయలకు అమ్ముతాడా? కాదు కదా, 10 రూపాయలకి అమ్ముతున్నాడు కదా సార్. అంటే ఏమన్నట్టు కమర్షియలైజేషన్లో కూడా ఒక బాధ్యత ఉంది. మోసం అనేది లేదు, అబద్ధం అనేది లేదు అని అనుకోవాలి మనం. అంటే పెన్ను అమ్మేవాడి కన్నా సార్ సాధారణంగా ప్రజలు ఎక్కువగా సినిమా ప్రభావం చూపిస్తారు కాబట్టి సినిమా తీసినవాడు చాలా ఎక్కువ బాధ్యతతో ఉండాలి. ఇంకా ఎక్కువ మీడియా అనేది మేము ఎంత కేర్ఫుల్ కూడా మాకన్నా 100% వాళ్ళు ఉండాలి. ఎందుకంటే చాలా ప్రభావం చూపిస్తుంది సినిమా, చాలా ప్రభావం చూపిస్తుంది. మనం చూడకపోవచ్చు కానీ సాధారణ ప్రజలు చూస్తారు కదా. చూసినప్పుడు నిజ జీవితంలో ఉన్న ఒక పాత్రను పోల్చుకుంటారు వాళ్ళు. పోల్చుకున్నప్పుడు నువ్వు తీసేటటువంటి సినిమా ఎంత బాధ్యతగా ఉండాలి సమాజానికి. అసలు ఈ సీన్కు ఆ సినిమాకి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి మీరు? సినిమా తీసిరని అనుకుందాం, అసలు ఈ సీన్కు ఈ సీన్ లేకపోతే ఆ సినిమా నడవదు అనుకుంటే ఓకే. ఎందుకు నడవదంటే అనుకుంటే ఓకే, అట్లా తీయొచ్చాం. అసలు ఈ సీన్ లేకున్నా ఆ సినిమా నడుస్తుంది. అంటే సినిమా అంటే కథ నడుస్తుంది. నోరు జారకపోయి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. కాబట్టి మీరు ఇంటర్వ్యూలో మాట అనుకుని ఉంటే ఆ సినిమా మామూలు నడిచేది వెళ్ళేది వేరే విషయం. అప్పుడు ప్రేక్షకులు ఏమనుకునే వాళ్ళని అది సెకండ్ కాన్సిక్వెన్స్. కానీ ఇక్కడ మాత్రం మీరు ప్రత్యక్షంగా దురుద్దేశంతో అన్న మాటలు అవి, దాన్ని సెన్సేషన్ చేయడం కోసమో వివాదాస్పదం చేయడం పదం వాడుతున్నప్పుడు ఆయనకి అక్కడ ఆ క్యారెక్టర్ మీద చులకన భావం ఉందేమో. దట్స్ రైట్, ఆ భావం ఉంది ఆయనకు. ఏమాత్రం గౌరవం ఉన్నా నోరు జారేవాడు. ఆ మాట అనవు కదా, అంటామా చెప్పండి మనం? అసలు అండి ఇప్పుడు మనకు నచ్చిన ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచిస్తాం. మనకు ఆ వ్యక్తి మీద నచ్చలేదు అనుకోండి, మనం నోరు చాలా పదాలు జారుతుంటాం. ఎట్లా అంటాం? అది కాదు. ఇప్పుడు వీరప్పన్ ఉన్నాడు, వీరప్పన స్టోరీ రాశారు, అదే తీశాడట. వీరప్పన్ ఉన్నాడు, వీరప్పన్ అట్లాగే మీరు చిత్రీకరించాలి. ఇప్పుడు ఆయన అయితే కిల్లర్ అని, తర్వాత స్మగ్లర్ అని చాలా పేరు ఉంది కదా ఆయనకు. అట్లా తీసి మీరు ఒక్కసారి ఇప్పుడు విడుదల చేయండి చూద్దాం. వాళ్ళు ఇంకా ఎమోషనల్ అవుతారు. అంటే ఇక్కడ ఈయనకు ప్రజల సెంటిమెంటు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ లేకుండా సరే తీయాలి కదా, తీసినాం, పంపించాలి కదా, పంపించాం, నడుస్తుంది కదా అనుకున్నాడు. కానీ మేము ఒకళ్ళు ఉంటాం ఇక్కడ బాధ్యత ఉన్న వాళ్ళం, అట్లా ఉద్యమాలను గౌరవించే వాళ్ళం, మాలాంటి వాళ్ళం. మీలాంటి వాళ్ళు ఉన్నారు. ప్లస్ అన్నిటికన్నా లలితక్క అభిమానులు మేము అందరూ అభిమానులమే. ఆమెకి ఆ పాట ఇదంతా ఇప్పుడు ముందు తరం మన వాళ్ళు ఏదో ఒక ఉద్యమాలు నడిచినా మనం కొంత మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. ఆ బాధ్యతను మనం కూడా మర్చిపోలేం కదా. లేదు, వాళ్ళు మనకు వారసత్వంగా ఇచ్చిందని మనం కట్టించాలి కదా. నెక్స్ట్ తర్వాత తరం కూడా మనం ఒక బాధ్యత చూపించాలి. నాకు ఆ ఫ్యామిలీ వాళ్ళే చెప్పారు, అన్న మేము చాలామందికి చెప్పాము కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఇంత ఇమీడియట్లీ, మీరే ఫస్ట్ రెస్పాండ్ అయ్యారని. అంటే నో ప్రాబ్లం, అది నా బాధ్యత. మీరు వచ్చినా రాకపోయినా నా దృష్టికి వస్తే నేను వేసేవాడిని, వాళ్ళు వచ్చినా రాకపోయినా నా దృష్టికి వస్తే నేను వేసేవాడిని. సార్ ఇప్పుడు లలితక్క విషయం కాసేపు పక్కన పెడితే, ఓకే, ఇటువంటి సంఘటనలు ఇకపై ఎవరికైనా జరిగిందనుకోండి, లేదు నా మీదో లేదు ఇంకొకరి మీద వ్యక్తిగత జీవితాల మీద సినిమాలు తీసే హక్కు సినిమా వాళ్ళకు ఉందా? ఒకవేళ ఉంటే పేర్లు మార్చి చేయాలా, లేదు ఏ విధంగా వాళ్ళు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని పెట్టి, అతని పేరును పెట్టి, అతని క్యారెక్టర్ను పెట్టి సినిమా తీయడానికి వీలు లేదు.
అదర్వైజ్ ఎప్పుడు అంటే కుటుంబ సభ్యుల అనుమతి, ఒకవేళ ఆ క్యారెక్టర్ బతుకుంటే అతని అనుమతి తీసుకొని, ఒకవేళ అది కనుక ఒక చిన్న ఆప్షన్, అది కూడా వాస్తవంగా చట్టవిరుద్ధమే, ఒకవేళ ఉంటే కూడా, లేకపోతే అతని జీవిత చరిత్ర ఆధారంగా ఒక బుక్ వస్తుంది, ఆయన జీవిత చరిత్ర వస్తుంది. అంబేద్కర్ గారి జీవిత సినిమా వచ్చింది, పూలే గారి జీవిత సినిమా వచ్చింది, గాంధీ గారి జీవిత సినిమా వచ్చినాయి రాలేదు, ఇవన్నీ వచ్చినాయి. అంటే వాళ్ళు రాసిన పుస్తకాలను బట్టో ఇంకొక వ్యక్తి రాసిన పుస్తకాలను ఆధారంగా తీసుకొని వాళ్ళు బయోపిక్స్ తీశారు. అట్లా చేయొచ్చు. కానీ మీరే ఊహించుకొని మీరే ఒక కథను ఫ్యాబ్రికేట్ చేసి మీరే లేనటువంటి వాటన్నిటిని పొందుపరిచి అట్లా తీస్తా అంటే సాధ్యపడదు. సార్, ఒక వ్యక్తి పేరు మీద సినిమా తీసాం, లేదంటే ఒక సినిమాలో ఒక వ్యక్తి పేరుని కోట్ చేస్తాం, విలన్ గానో లేదా హీరోగానో. ఇంకోటి హీరోగా అంటే ఎవరికి ఇబ్బంది ఉండదు, విలన్గా ఒక వ్యక్తి పేరు, ఒక పాపులర్ వ్యక్తి, సెలబ్రిటీ పేరు పెట్టాను అనుకోండి, ఆ వ్యక్తి కేసు వేయచ్చు. ఫిల్మ్ యాక్ట్ ప్రకారం అది 82నో 83నో ఉంది చట్టం, దాని ప్రకారం కూడా తప్పే. అంటే ఒక వ్యక్తి పేరుని డిఫేమ్ చేసే అధికారం ఎవరికి కాదండి, ఒక వ్యక్తి పేరుని విలన్గా మార్చే అధికారం లేదంటున్నారు. కానీ చట్టంలో ఒక వ్యక్తి పేరుని ఎన్నిసార్లు వాడుకోవచ్చు, ఎందుకంటే ఆ పేరు ఆయన రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్ప ఆ పేరుని ఎవరైనా వాడచ్చు కదా. వాడచ్చు, దాన్ని మరి తప్పేమవుద్ది? అదే నేను చెప్తున్నా, ఆ వాడుతున్న పేరును ఏ పర్స్పెక్టివ్లో చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక సినిమాలో ఒక ఉత్తరాంధ్ర సంబంధించిన రాజకీయ నాయకుడి పేరు మీద విలన్ పెట్టారు. ఆ రాజకీయ నాయకుడు నా మనోభావాలు ఆ పేరు పెట్టడం వల్ల నా కుటుంబ సభ్యులు, నాకున్న బంధువులు అందరూ బాధపడుతున్నారు కాబట్టి ఆ పేరు కట్ చేయాలి అని అన్నారు. చట్టబద్ధమే. ఓకే, కానీ ఇక్కడ ఒక కోర్టు దగ్గర వాళ్ళ తరపున అడ్వకేట్ ఏమంటారంటే, నీ పేరుని మీరు ఏమైనా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ పేరు పూర్తి హక్కు మీకే ఉంటుంది. చూడండి, నా పేరు రిజిస్ట్రేషన్ అయిందా కాలేదా? మీ పేరు రిజిస్ట్రేషన్ ఎక్కడ అవుతుంది? మీ ఇలాంటి పేర్లు కదర్ కృష్ణ గారి పేరు చాలా ఉండొచ్చు కదా, కానీ నా పేరు కూడా రిజిస్టర్ అవుతుంది. ఎక్కడ రిజిస్టర్ అవుతుంది? పుట్టుక బర్త్ రిజిస్ట్రేషన్, బర్త్ డైరీలో రిజిస్టర్ అవుతుంది, 10th క్లాస్ సర్టిఫికేట్లో రిజిస్టర్ అవుతుంది. నేను ఇప్పుడు లాయర్గా వచ్చినప్పుడు అక్కడ కూడా నా పేరు రిజిస్టర్ అవుతుంది. సో ఇట్ ఈజ్ రిజిస్టర్డ్ నేమ్ అన్నప్పుడు నేను అబ్జెక్షన్ చేసే అధికారం నాకుంది. రైట్, ఓకే. అయితే అవతల వాడు కూడా దాన్ని డిఫెండ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇది మీ ఉద్దేశంతో తీసింది కాదు, ఇది సాధారణంగా మేము ఎంచుకున్న పేరు అని చెప్తే వేరు. కానీ నువ్వు ఉన్నావు అనుకుంటే ఎట్లనయా నేను మా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే ఆ పేరు అంటే కుదరదు, చట్టం ఒప్పుకోదు. అంటే ఇక్కడ క్లియర్గా ఇవ్వాలి, మీరు మీ పేరు కాదు చాలా మా క్యారెక్టర్ పేరు అది అంతే, మీకు సంబంధం లేదండి, అది మీకు కావాలంటే అనౌన్స్ చేస్తాం ఇది అని చెప్తే గొడవ పోతుంది. కానీ అవును మేము వాడుకుంటాం, నీ ఒక్క పేరే ఉందంటే అది తప్పు. అంటే ఇప్పుడు ఒక పేరు వరకే కాకుండా ఆ వ్యక్తి ఫ్యూచర్ ఏదైనా సరే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ను కూడా మనం ఆ విధంగా చూపించామనుకోండి, క్యారెక్టర్ను చూపించవచ్చు. కానీ అది ఇదే క్యారెక్టర్ అని చెప్పడానికి లేదు. అదే నా ఫస్ట్ నేను మొదటి నుంచి అంటుంది అదే. ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు, సినిమాలో చూపించవచ్చు. కానీ మురళీధర్ గారే చేస్తున్నారు అని చెప్పడం ఏదైతుందో అది నేరం అవుతుంది. ఎవరైనా అబ్జెక్షన్ చేసినప్పుడే సమస్య, అబ్జెక్షన్ చేయకపోతే అది మామూలుగా వెళ్ళిపోతుంది. అబ్జెక్షన్ చేసినప్పుడు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే, బాధ్యత ఏంటంటే ఇది ఫలానా పాత్ర కాదు. సాధారణంగా మేము ఒక జర్నలిస్ట్ పెట్టుకున్నాం, ఆ పేరు మాకు తోచింది మురళీధర్ అన్నాం, అంతేగాని మీ ఆయనకి ఆ క్యారెక్టర్ సంబంధం లేదు పేరుకి ఆయన వివరణ ఇస్తే అసలు ఇష్యూ కాదు లేదు. ఆయన మా ఇష్టం పెట్టుకుంటాం, నువ్వెవరు అడగడానికి చట్టం అప్పుడు స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉందండి, ప్రతి ఒక్క పౌరుడికి రెస్పెక్ట్తో బతికే హక్కు ఉంది. ఎదుటివాడు ఎవరైనా తన రెస్పెక్ట్ని దెబ్బతీస్తున్నప్పుడు కోర్టును ఆశ్రయించే హక్కు ఉంది. అవును, ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రాథమిక హక్కులకు ఏమాత్రం భంగం కలిగినా కోర్టును ఆశ్రయించే హక్కు ఉంది. ఇక్కడ ఫీజు కట్టకుండా కూడా కోర్టుల దగ్గర తమ వాదన వినిపించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ లీగల్ సర్వీసెస్ ఉన్నాయి. కాబట్టి దేశంలో చాలా హక్కులు ఉన్నాయి, మానవ హక్కులు మరీ ఎక్కువ ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా కానీ ప్రతి కోడ్లో కానీ వాటిని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం, వాటిని బాధ్యతగా తీసుకోవడం అనేటటువంటి వాళ్ళే తక్కువ ఉన్నారనేది నా పర్సనల్ అభిప్రాయం. ఇప్పుడు కొన్ని సినిమాల్లో చాలా రకరకాల పేర్లు పెడుతుంటారు విలన్ క్యారెక్టర్కి. ప్రతి ఒక్కరు వచ్చి ఈ పేరు నాదే నన్ను అని అంటే సినిమా వాళ్ళు ఇంక సినిమాలో తీయలేరు కదా. అదే సార్ నేను చెప్తుంది అదే. ఇక్కడ చాలా క్లియర్ సినిమా కొన్ని వర్గాలు ఉంటాయండి. ఒక సినిమా మంచి పాపులర్ సినిమా, ఓకే, బాగా కమర్షియల్ హిట్ అయిన సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ విలన్ పేరు ఏదో పేరు అనుకుంటున్నాం. ఆ పేరు గల వ్యక్తి, ఆ పేరు గల మనిషిని పోలు మనుషులున్నట్లుగా మొత్తం దేశం మొత్తం ఆ పేరుగానే ఉన్నారనుకున్నాం. ఆ సినిమాని దెబ్బ కొట్టాలని, ఆ సినిమా నిర్మాతకి నష్టం చేకూర్చాలని ఆయనకు వ్యతిరేక వర్గం ఈ విలన్ క్యారెక్టర్ని తీసుకొచ్చి, ఈ క్యారెక్టర్ గల వ్యక్తి పలానా ఊళ్ళో ఉన్నాడు, ఈ క్యారెక్టర్ని చూపించారు కాబట్టి ఈ క్యారెక్టర్కి నష్టం ఇవ్వాలని ఎవరో ఒకరు తీసుకొచ్చారనుకోండి. చట్టం ఎక్కడ ఒప్పుకోదు అట్లా. సెన్సార్ అట్లా బోలెడన్నీ వచ్చినాయి సినిమాలు.
సినిమాలు అట్లా చాలా వచ్చాయండి. వచ్చినప్పుడు సెన్సార్ ఎక్కడ అబ్జెక్షన్ చెప్పలే. మేము దీన్ని ఆపలేమని కూడా చెప్పింది. సెన్సార్ కాదు, కోర్టు కూడా చెప్పే మేము దీన్ని ఆపలేము, ప్రాపర్ అబ్జెక్షన్స్ మాకు ఇక్కడ కనిపించడం లేదు. కోర్టు కూడా అబ్జర్వ్ చేస్తుందండి, ఊరికే కాదు కదా, కోర్టు అబ్జర్వ్ చేస్తుంది. ఈ ప్రాపర్ అబ్జెక్షన్స్ మాకేమి ఇక్కడ తోయడం లేదు, అందువల్ల మేము సినిమాని ఆపలేము అన్న సందర్భాలు ఉన్నాయి. ఫలానా అభ్యంతరకరమైన చిత్రాలను తీసేసి మీరు నడుపుకోండి అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని సినిమాలను అసలు పూర్తిగా బ్యాన్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి సబ్జెక్టు కరెక్షన్ దాన్ని బట్టి మనం మూవ్ కావాలి. ఎట్లా సబ్జెక్ట్ని ఎట్లా చూపిస్తున్నాడని మీకు ఎందుకండి. ఎన్టీ రామారావు గారు రావణాసురుడి సినిమా దానవీర శూరకర్ణ తీశాడు, డివిఎస్ కర్ణ కదా, పాట కూడా పెట్టాడు. ఎంత అద్భుతమైన పాటలు, ఒక హీరోలాగా చూపించాడు. విలన్కి పాట కూడా పెట్టాడు కదా అందులో కదా. దానికి ఆయనను అడిగితే బోల్డని ఆన్సర్లు ఉన్నాయి ఆయన దగ్గర చెప్పుకోవడానికి. అదే పురాణం నుంచి చెప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అదే పురాణాన్ని గొప్పగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అదే పురాణాన్ని చెడ్డగా చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. శివాజీని గొప్పవాడు అన్న వాళ్ళు ఉన్నారు, శివాజీని హిందూ మతవాది అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శివాజీని అందరు హిందూవాది అంటారు కదా, రచయితలు అద్భుతంగా ఆయనను లౌకికవాది. అనిమేల్ ముసుంగు తెరలో స్నిగ్ధాంబుద ఛాయలో నవసౌదామిని బోలునా యవనాకాంత వనితారత్నముల్ ఈ భవ్య అహిందవ భుజంగమా పుణ్యదేవతల్ మాత తప్పు సైరింపు మీ. శివాజీని అసలు మీరు అసలు పిహెచ్డి ఎందులో చేశారు చెప్పండి. సాంస్క్రిట్లో చేశారంటే సార్ ఎందులోనైనా అంటే విషయం ఏంటంటే సార్, మనకు సమాజంలో విభిన్న కోణాలు ఉంటాయి. ఒక్క అంశాన్ని 100 కోణాల్లో చూడవచ్చు నేను. పాజిటివ్, నెగటివ్, బ్యాలెన్స్డ్, లౌకికంగా ఏ ఏ ఏ పార్శ్వంలో చూడాలనుకుంటే ఆ పార్శ్వంలో చూడవచ్చు మనం. కానీ సమగ్రమైనటువంటి అవగాహన అనేది ఒకటైతే సమాజంలో ఉంది. ఎవరు ఎన్ని చూపించినా ఒక సమగ్రమైన అవగాహన ఉంటుంది. ఇది సమాజం కొనసాగుతూ ఉంటుంది. ఓకే, ఇంకా లలితక్క లాంటి కేసు కాకుండా గతంలో మీరు చేసిన మంచి న్యాయం చేస్తాం వీళ్ళకి అండ్ మీ మనస్ఫూర్తికి నచ్చిన కేసులు ఉంటాయి. జనరల్గా ప్రొఫెషన్లో చాలా కేసులు వస్తుంటాయి కానీ మీ మనసుకి దగ్గర అయ్యే కేసులు కూడా ఉంటాయి. అవును, 1-2 కేసులు. ఒకటి ఫీల్డ్ అసిస్టెంట్స్ తెలంగాణలో నేషనల్గా ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది కదా. ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో దాదాపు వీళ్ళకు 2005 నుంచే వీళ్ళు ఉన్న చట్టమే వచ్చింది. అయితే అందులో 7,500 మందిని తెలంగాణలో తీసేశారు, గవర్నమెంట్ తీసేశారు. దానికి చాలా జాగ్రత్తలు తీసుకొని తీసేశారు వాళ్ళు. అంటే మొత్తం అందరిని ఒకే సర్క్యులర్ విడుదల చేసి తీసేయకుండా జిల్లాల వైడ్గా, మండలాల వైడ్గా సర్క్యులర్స్ తీసేసి మెమోలు ఇచ్చి రిమూవ్ చేశారు, డిలీట్ చేసేశారు. డిలీట్ కాదు అసలు, మొత్తం కంప్లీట్గా వాళ్ళను రిమూవ్ చేశారు. రిమూవల్ ఫ్రమ్ సర్వీసెస్ అన్నట్టే అది. వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, కోర్టుకు వెళ్ళాను. కోర్టుకు వెళ్తే సరే అంతవరకు ఆ అంశాన్ని ఎవరు తీసుకురాలేదు, మనం తీసుకొచ్చాము. తీసుకెళ్ళిన తర్వాత జడ్జి గారు విన్నారు, దాంట్లో పాజిటివ్గానే స్పందించారు. తర్వాత మళ్ళీ ఏమైందో నా మిత్రుడు నేను ఇద్దరం కలిసి చేశాం, పద్మారావు గారు నేను ఇద్దరం కలిసి చేశాం ఆ కేసు. తర్వాత ఏమైందో కొంత డిస్టర్బ్ జరిగింది. కానీ మరలా తర్వాత అదే కోర్టు ఇప్పుడు అదే కేసులో, అంటే అడ్వకేట్ వేరే అనుకోండి, ఈ 7,500 మందికి వాళ్ళ యొక్క రిక్వెస్ట్ తీసుకొని కన్సిడర్ చేయండి, వీలైతే వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకొని అని చెప్పేసి కోర్టు పాజిటివ్గా ఒక ఆర్డర్ ఇచ్చాను. సో ఇది 7,500 కుటుంబాలను అయితే మనం కాపాడు తీసుకొచ్చాం లైమ్ లైట్లోకి తీసుకొచ్చి. సరే ఇస్తుందా ఏదో అనేది అది గవర్నమెంట్ డిస్క్రిషన్, నాకు వాళ్ళ డిస్క్రిషన్, అది నాకు సంబంధం లేదు. సరే డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నా కూడా ఇంతమందిని దృష్టిలో పెట్టుకొని చేస్తానని ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు. ఓకే, కానీ సమాజంలోకి తీసుకెళ్ళగలిగాం మనం. వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని 7,500 కుటుంబాలంటే కుటుంబానికి 4 వేసుకోండి, అంటే ఒక 30,000 మందికి మనం ఒక చిన్న హెల్ప్ అయితే నా శక్తి మేరకు నేను హెల్ప్ చేయగలిగాను. అడ్వకేట్గా నేను చేయగలిగేది నేను చేశాను. ఇట్లా చాలా ఉంటాయి మనకు నిజ జీవితంలో. ఒకే సమూహానికి హెల్ప్ చేయగలిగేటటువంటివి వచ్చిన కేసులు ఉంటాయి. చాలా నిజంగా అప్పుడు మనం నిజంగానే దాన్ని చాలా హ్యాపీ ఫీల్ కావాలి. ఓకే, ఎందుకంటే ఒక్కొక్కరికి సహాయం చేయడం అనేటటువంటిది సరే అది గొప్ప విషయమే అయినప్పటికీ మానవ హక్కులని ఒక వ్యక్తికి ఉండేటటువంటి హక్కుల్ని కాపాడినా ఎక్కువ మందికి ఉపయోగపడేటటువంటి చాలా మనకు ఒక మంచి అవకాశం అనుకోవాలి. దాన్ని ఎంతమందికి మనం హెల్ప్ చేసినాం అదే మనకి అదే మనల్ని కాపాడుతుందని నేను అనుకుంటున్నాను. నిజాన్ని చెప్పండి, నాకేముండేంది, అరెకర భూమి నా తండ్రిది, ఏం సార్ 5 సంతానం, ఇన్ని డిగ్రీలు చదువుకున్నాను, 7 డిగ్రీలు చదువుకున్నాను, 7 పుస్తకాలు రాశాను, ఒక అడ్వకేట్గా చేశాను, ఒక లెక్చరర్గా చేశాను. అంటే ఇంత వచ్చిందంటే ఏముంది మన దగ్గర? మనల్ని ఏం కాపాడింది? మన చదువు కాపాడింది, మన ఇతరులకు
ఏమండి ఏం తీసుకురాలేదు కూడా. అప్పులు లేవు, ఆస్తులు లేవు, అప్పులే ఉన్నాయి. ఏం మనకు భూములు లేవు, ఎకరాలు లేవు, పొలాలు లేవు, తిండి గింజలు కూడా మాకు లేవు. కష్టం చేసుకొని బతకాలి మేము, అంతే కదా. కానీ భారత రాజ్యాంగం, ఈ చట్టాలు, ఈ హక్కులే ఇంతటి వాణి చేసి నిలబెట్టినాయి మనల్ని అన్నప్పుడు మనలాంటి అవకాశాలు మిగతా వాళ్ళకు కూడా రావాలంటే అందరికి ఎక్కువగా ఉపయోగపడే కేసులు చేయాలనేదే నేను కోరుకుంటాను. నిన్న కూడా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన 7 సంవత్సరాలు అవుతుంటే కూడా ఈ కమర్షియల్ ట్యాక్స్లో పనిచేసేటటువంటి వాళ్ళు, ఒక ఆయన డీసీటీఓ, ఆయన హైదరాబాద్లో డీసీటీఓగా చేస్తున్నాడు, కానీ అతనికి జీతం బోధనలో ఇస్తున్నారు. చూడండి, బోధన సర్కిల్లో ఆయనకు జీతం ఇస్తున్నారు. ఆయన పనిచేస్తున్నాడు ఇక్కడ సర్కిల్లో, సరూర్ నగర్ హైదరాబాద్ సర్కిల్లో పనిచేస్తున్నాడు. అదేంటిది అంటే ఒక డీడీఓ కోడ్ అని ఒకటి ఉంటుందట, డీడీఓ కోడ్ ఒకటి ఉంటుంది. అదేంటంటే కొత్తగా సర్కిల్స్ రీఆర్గనైజ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక కోడ్ అలాట్ చేస్తే జీతాలు ఇక్కడ తీసుకోవచ్చు. కానీ 7 సంవత్సరాలైన తెలంగాణ ప్రభుత్వం పని చేయలేదు. వాళ్ళ కారణాలు, వాళ్ళ సమస్యలు ఏమని అనేది మనకు అనవసరం. కానీ అదైతే చాలా అన్యాయమే కదా. ఎట్లా అన్యాయం అంటే అక్కడ అయితేనేమో 12% హెచ్ఆర్ఏ వస్తుంది, కానీ ఇక్కడ పనిచేస్తుంది ఎక్కడ, ఆయన హైదరాబాద్లో అర్బన్లో, గ్రేటర్ హైదరాబాద్ అర్బన్లో పనిచేసే వాళ్ళకి హెచ్ఆర్ఏ 30% ఇవ్వాలి. ఇప్పుడు కొత్తగా రివైజ్ వచ్చింది, సరే 24%, ఎట్లా 24 or 30, కానీ 12% వస్తుంది అక్కడైతే. ఆయన ఈ 2018 నుంచి 3 ఏళ్లలో 4.5 లక్షలు లాస్ అయ్యాడు, 5 లక్షలు లాస్ అయ్యాడు. కానీ అదే కేడర్లో ఉన్న ఇంకొక వ్యక్తి హైదరాబాద్లో పని చేసుకుంటూ 5 లక్షలు గెయిన్ అవుతున్నాడు. ఈ కరోనా టైంలో ఒక ఎంప్లాయీకి ఇది చాలా ఇబ్బందికరమైన వాతావరణమే కదా. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామందికి బెనిఫిట్ అయినట్టు. ఇప్పుడు అది నా దగ్గరికి వచ్చింది, సరే మనం తీసుకున్నాం, రిట్ చేసాం, గౌరవ కోర్టు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఆర్డర్ ఇచ్చింది. అంటే వాళ్ళు గవర్నమెంట్ వైపు నుంచి ఏం చెప్తున్నారండి? గవర్నమెంట్ వైపు నుంచి అసలు ఆన్సర్, రిప్లైయే లేదు, దానికి కౌంటరే లేదు. ఎందుకంటే ఏం చెప్పడానికి ఏమిటని చెప్పండి. ఉద్యోగం అతడు హైదరాబాద్లో చేస్తున్నాడు, ఇట్ ఈస్ వెరీ క్లియర్. కానీ అతనికి ఇస్తున్నారు ఎక్కడనో బోధనలో. గతంలో ఆయన నిజామాబాద్ పనిచేశారు? లేదండి, నథింగ్, అసలు అక్కడ ఆయన పనే చేయలేదు. ఎందుకు? దెర్ ఈస్ నో ఎనీ రిలేషన్. అంటే అసలు ఏంటి, మానవ తప్పిదమా లేదంటే? అంటే వీళ్ళకు కోడ్ సాధ్యం కాలేదు కాబట్టి ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులంతా ఎక్కడెక్కడ కోడ్ ఇచ్చి అడ్జస్ట్మెంట్ చేసినారేమో అని నేను అనుకోవడం. సరే, ఆ విధంగా చేసినా ఎక్కడున్నారు హెచ్ఆర్? కానీ హెచ్ఆర్ఏ ఇవ్వాలి కదా, హెచ్ఆర్ఏ కూడా ఇవ్వలేదు. అంటే ప్రభుత్వం తప్పిదము, ఎస్కేపిజం అయింది, లేకపోతే కావాలని చేస్తుందా తెలియదు. ఇట్లాంటి చిన్న చిన్న తప్పులే ఆయనకైతే నయం జరిగింది, ప్రభుత్వానికి జరిగిందండి. ఆయనకు చెప్పిన హెచ్ఆర్ఏ మొత్తం ఇచ్చేయమన్నారు, అతనికి ఆయన రిప్రజెంటేషన్ ఏది ఉంటే అది కన్సిడర్ చేయమని చెప్పేసి, పాత బ్యాలెన్స్ కూడా ఏమని చెప్పారు, ఒక కోర్టు ఆర్డర్, ఆయన ఏ రిప్రజెంటేషన్ అయితే అడుగుతున్నాడో అది ఇచ్చేయండి అని చెప్పేసి. వాళ్ళే అప్పీల్కి పోలేదు, ఇంకే వెళ్ళలేదండి. సరే, వెళ్ళే అవకాశం కూడా లేదు. అప్పీల్కి వెళ్ళినా ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు అన్యాయమే కదా సార్. ఇప్పుడు మన ఇద్దరం ఒకే స్థాయిలో, ఒకే ఉద్యోగంలో, ఒకే డిజిగ్నేషన్లో, ఒకే ప్రదేశంలో పనిచేస్తుంటే మీకు 30% ఇచ్చి నాకు 12% ఇస్తే అది చట్టం ముందు అందరూ సమానమే కదా. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం అది 16 ఉద్యోగులందరూ సమానమే, సర్వీసెస్ సమానమే, డిజిగ్నేషన్లో తేడా లేదు. సార్, మీరు ఆ విధంగా చెప్తే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ సిఐడికి అలర్ట్ చేస్తారు, తీసుకొచ్చి ఇంకొకరు పని చేయించుకుంటారు. కానీ అయితే దానికి కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి, అది డిసిప్లినరీ సెక్షన్. అది దానికి కొన్ని అంటే అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో చేసేది ఉంటుంది, కానీ జీతం అయితే ఒకటి ఇస్తారు కదా. సెక్షన్లు ఎక్కడైనా పని చేయించుకో, అది వేరు సంగతి. డిజిగ్నేషన్ దెబ్బతినకుండానే ఉంటుంది అది కూడా. అక్కడ సిఐ అయితే ఇక్కడ కూడా సిఐఏ ఉంటాడు, అక్కడ ఎస్ఐ అయితే ఇక్కడ కూడా ఎస్ఐఏ ఉంటాడు. కానీ అక్కడ ఇప్పుడు సివిల్లో ఎస్ఐ సిఐగా చేసి మీరు అన్నట్టు సిఐడికో లేకపోతే ట్రాఫిక్కో పోతే ఎస్ఐ కాడు, అక్కడ కూడా సిఐగానే ఉంటాడు ఆయన. డిజిగ్నేషన్ దెబ్బతినదు. జీతము ఏదైతే బేసిక్ పే ఉంటుందో ఆ స్కేల్ అట్లాగే ఉంటుంది అక్కడ. కాబట్టి ఇక్కడ మానవ హక్కులకు సంబంధించిందే. డ్యూటీ ఎక్కడైనా చేయడానికి సిద్ధపడాలి మనం. నాకు ఇప్పుడు అడ్వకేట్ నేను ఉన్నాను, నేను జిల్లాలో నాకు కోర్టు వస్తే జిల్లాలకు వెళ్తున్నాను, నేను వెళ్ళాల్సిందే, కోర్టుకు వెళ్ళాల్సిందేనండి. ఎక్కడైనా పోవాలి, నేను ఇది చేయను అని చెప్పడానికి లేదు. కాబట్టి మీరు జిల్లాలకు వెళ్తున్నారని అంటున్నారు. మీలాంటి వాళ్ళ కోసం ఒక క్వశ్చన్ అండి. మీరు ఒక పేద ప్రజలతో, సామాన్య ప్రజలకు సంబంధించిన కేసులు తీసుకుంటారు. మీరుండే హైదరాబాద్లో లేదా ఇంకో జిల్లా హెడ్ క్వార్టర్లు ఉంటారు. ఆ కేసులు ఎక్కడెక్కడో జరుగుతుంటాయి, ఎక్కడెక్కడో క్రాస్ ఎగ్జామ్స్ అవుతుంటాయి. సడన్గా క్రాస్ ఎగ్జామ్ అయినప్పుడు లేదంటే వాళ్ళు ఆ వాయిదాలకు వెళ్ళినప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ అంతా ఎవరు ఇస్తారు? నిన్న అదే జరిగింది. నిన్న జనగాం వెళ్ళాను. అంటే కొంతమంది కమర్షియల్ అడ్వకేట్స్ కంటే పర్వాలేదు. లేదండి, నిన్న జనగాం వెళ్ళాం. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే నిన్న జనగాం వెళ్ళాం. అక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ అది ఒక మర్డర్ కేసు. అది మర్డర్ కేసు కూడా కదా, అబేట్మెంట్ వెళ్ళి అది ఏం జరగలేదు, ఒక అనుమానంతో ఏదో పెట్టేశారు. అది నిన్న వచ్చింది, క్రాస్ ఎగ్జామిన్కి వచ్చి వెళ్ళి వచ్చిన. నిన్న మొన్న 3 రోజులు వరుసగా వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ నాకు వేరే కేసు ఉంది, అయినా మా సీనియర్ గారిని ఎట్లా చేసి మా గ్రూప్ మనమే పెట్టుకోవాలి. అంటే డబ్బు అక్కడ న్యాయం జరగాలి కదా. ఈ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటే వాడు అన్యాయంగా జైలు పాలవుతాడు.
సార్ పనిష్మెంట్ కూడా పడవచ్చు. చెప్పండి. అది జనరల్గా ఎక్కడ జ్యుడిషియల్ ప్రాబ్లం అయితే వద్దు లేదని చెప్పొచ్చు. లేదండి, అంటే ఉంటుంది, ఏదో జరిగింది, వాస్తవానికి అట్లా అది లేదు, చిన్న సస్పెక్ట్ చేశారు, కానీ అది ప్రూవ్ అయింది, అదేం లేదని తేలిపోతుంది. ముందు కూడా కోర్టు ఇంకా జడ్జిమెంట్ రాలేదు, వస్తుంది, అదే రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో ఇక్కడ కొంతమంది క్లయింట్లకి డబ్బులు లేవు నేను రాను అని చెప్పి వ్యతిరేకించే అడ్వకేట్ లేదని లేదా అంటే మీరు కాదు ఉంటారేమో, నాకు తెలియదు. నేనైతే అట్లా చెప్పడానికి ఆస్కారమే లేదు, ఎందుకంటే నాకు మనిషే ముఖ్యం. నేను మనిషి కేంద్రంగా పనిచేస్తాను, మానవత్వం కేంద్రంగా పనిచేస్తాను. వీటి ముందు ఏవి పనిచేయవు, డబ్బులు పనిచేయదు, కులం పనిచేయదు, మతం పనిచేయదు, మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పిన ఒక వర్గానికి వ్యతిరేకం, ఇవి ఏం పనిచేయవండి. నాకు మనిషి కేంద్రం. అన్యాయం జరగడానికి నేను ఒప్పుకోను. సమానత్వంతో బ్రతకాలి, స్వేచ్ఛగా బ్రతకాలి. ఒక మనిషి అనుభవించే అన్ని రకాల అవసరాలను మానవుడిగా, ఇప్పుడు అధికార హోదాలో తేడా ఉండొచ్చు, కానీ మనుషులుగా వచ్చినప్పుడు అందరూ సమానమే కదండి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఆయన కలెక్టరు, ఆయన భార్య పెళ్లి చేసుకున్న, అతనికి ఒక సహచరి వైఫ్ ఉంది, ఒక అటెండర్ బిడ్డ కావచ్చు ఆమె అన్నప్పుడు ఫంక్షన్లోకి వచ్చినావు కాబట్టి నేను కలెక్టర్ను, నువ్వు నాకు వియ్యంకుడివి, అంటే నాకు పిల్లనిచ్చావు, నువ్వు అటెండరు, నీకు నాకు ఒక దగ్గర కూర్చోడానికి భోజనం చేయడానికి లేదు అంటావా మనం? లేదు, వాళ్ళిద్దరు వియ్యంకులు ఇస్తాం, అంటే సోషల్గా వాళ్ళ రిలేషన్ అదే. కాబట్టి సమాజంలోకి వచ్చేటప్పటికి మనం అందరం మనుషులం, ఓకేనండి. హోదాల్లోకి వెళ్ళినప్పుడు ఒకడు కలెక్టరు, ఒకడు ఎస్పీ, ఒక మామూలుగా ఇంజనీరు, ఒక లాయరు, ఇట్లా ఉంటుంది. ఎవరికి ఉండే పవర్సు, ఎవరికి ఉండే ఫెసిలిటీస్, ఎవరికి ఉండే ప్రివిలేజెస్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు దాన్ని అనుభవించుకోవచ్చు, తప్పలేదు. కానీ సమాజంలోకి వచ్చినప్పుడు, సంఘంలోకి వచ్చినప్పుడు, సమానత్వం దగ్గరికి వచ్చినప్పుడు మనుషులుగా అందరం సమానమే, మనుషులుగా అందరం సమానమే. ఇది నేను నమ్ముతాను, నేను నమ్మే ఫిలాసఫీ అది. దానికోసమే పనిచేస్తాను. డబ్బుల కోసమే చేయాలనుకుంటే సార్, నిజంగా చెప్తున్నాను, నాకు వచ్చిన అవకాశాలు ఎవరికి రాలేదు, నాకు వచ్చిన అవకాశాలు ఎవరికి రాలేదు. గతంలో ముఖ్యమంత్రులు కూడా ఒకరిద్దరు నన్ను పిలిచి, తమ్ముడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తాను, చేసుకోమని కూడా అన్నారు. వద్దు సార్, నీ ఫిలాసఫీ నా ఫిలాసఫీ వేరు సార్, ఇది రెండు తూర్పు పాడమరలా సార్, కుదరవని చెప్పా. అంటే ఆలోచించండి, డబ్బే ప్రధానం అనుకుంటే సరే, ఒక మనిషి సార్ నేను బతకాలి, ఎంత కావాలి సార్ నాకు? మీరు మీ కుటుంబాలు కొంత ఒక ఇల్లు కావాలి. హైదరాబాద్లో అయితే ఒక ₹1 కోటి ఇల్లు వస్తుంది. ఒక కారు 10-15 లక్షలు, ఒక 20 లక్షలు, ₹1 కోటి కారు పోండి. ₹1 కోటి ఇల్లు, ఒక మనిషి బతకడానికి ₹1 కోటి ఇల్లు, ఒక కారు, నెలకు ₹1,00,000. నెలకు 1,00,000 అయితే ఎక్కువ సార్, నేనైతే విలాసం అంటాను సార్. ఓకే అండి, 1,00,000 అంటే మనిషి బతకడానికి ఎంత కావాలండి? నెలకు ₹1,00,000 బతకడానికి ఒక జీవితాంతం ఒక 2 కోట్లు. ఇంతకు మించి ఏం తింటాడు ఆయన చెప్పు? మీరు 10 కోట్లున్నా తినేదా? బంగారం అయితే తినడుగా, రొట్టెనే అన్నమే కదండి తినేది. 100 కోట్లు నాయన బంగారం తింటాడా? లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. అందరూ మీలాగా ఆలోచిస్తే సమాజం ఎప్పుడో బాగుంటుంది. అది వాళ్ళ ఇష్టం సార్, అది వాళ్ళ అభిప్రాయం. నాకైతే నేను అదే ఎన్ని కోట్లున్నా తినేది అన్నమే. ఈ అన్నం ఒకరికి కరువు అయింది, ఈ అన్నం ఒకటి చేతుల్లోకి రావట్లేదు. ఈ అన్నం లేక ఒకడు రోడ్డు మీదే అత్యంత భయానకంగా చనిపోతున్నాడు. ఇది మానవ సమాజానికి మంచిది కాదు సార్, అది ఎవరికీ మంచిది కాదు. సో నేనేమనుకుంటే అట్లాంటి వాళ్ళను లిఫ్ట్ చేయగలిగి వాళ్ళకి మనం ఏమైనా చేయగలమా, ఎంత మేరకు చేయగలం అనేది ఆలోచించాలి. కానీ అక్కడ కూడా డబ్బు ఆలోచిస్తే ఇక మానవత్వం చచ్చిపోయినట్టు సార్, మానవత్వం చనిపోయినట్టు. మానవత్వం అనేది ఒకటి ఉందండి, అది మనం కాపాడుకోవాలి, మనందరి బాధ్యత అది. సరే డబ్బు అనేది ఉంటుంది, నేను అస్సలు వద్దని నేను అన్నట్లేగా. మనిషి బ్రతకడానికి, జీవించడానికి, నా హోదాకు తగ్గట్టుగా నేను ఉండడానికి కావాల్సిన డబ్బు అయితే అవసరమే, అది అందరం పని చేసుకొని సంపాదించుకోవాల్సిందే. అంతేగాని ఇక నా ఎంత డబ్బు చేసి నా ఇష్టం వచ్చినంత ప్రజల జీవితాలతో ఆడుకుంటాను, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటాను, ప్రజల బ్రతుకులతో ఆడుకొని నేను ఎంతైనా సంపాదిస్తాను అని అనుకుంటే రోజు నువ్వు ఏం తిన్నా ఒక బిర్యానీ తింటావు. రోజు తింటే ఆ నెల రోజులనే రోజు బిర్యానీ తిన్న ఆరోగ్యం చస్తాడు వాడు. నేను చెప్తున్నా, అదే నెల రోజులు చస్తాడు వాడు. రోజు ఒక బాటిల్ తాగుతావు, ఒక నెల రోజులు వరుస తాగినా వాడు చస్తాడు. కాబట్టి అది కూడా పర్మిటబులే కదా. అంటే నీ జీవితంలో నువ్వు చేయగలిగేది కొంచెమే ఉంది, తినగలిగేది, ఎంజాయ్ చేయగలిగేది. కానీ చేయగలిగే సర్వీస్ బోలెడు ఉంది సార్. 1,00,000 మంది ప్రతిరోజు మిమ్మల్ని గుర్తు చేసుకున్నారనుకోండి, ఒక్కసారి మీ తృప్తి పడుకునేటప్పుడు గుండె మీ చేసుకొని ఊహించుకోండి ఎంత బాగుంటుందో. నేను ఒకరోజు సడన్గా వెళ్తున్నాను పూణేలో, రైల్వే స్టేషన్లో దిగాను. ఒకరోజు సార్ జై భీమ్ అన్నాడు.
మహారాష్ట్రలో నేను ఇంకోటి తెలియడే. ఐ వాజ్ సర్ప్రైజ్ అండ్ షాక్. ఎవరండి మీరు అన్నాను. తెలుగులోనే అన్నాను. సాబ్ మై తెలుగు మే తెలుగు వాళ్ళ नहीं है, मैं हिंदी में बात कर सकते అన్నాడు. ఓకే బాత్ కరో. వాడు చెప్పిన ఇది నేను షాక్ అయ్యాను. సార్ నేను ఒకరోజు హైదరాబాదులో ఒక్క మీటింగ్కి వచ్చాను సార్. ఏదో నాకు బోర్ కొట్టేసి ఒక మీటింగ్లో వచ్చి కూర్చున్నాను. అక్కడ మీరు స్పీచ్ ఇచ్చారు. నా లైఫ్లో నేను ఆ స్పీచ్ మర్చిపోలేను సార్ అన్నాడు. అసలు నాకు అనిపించింది, ఏ డబ్బు ఎన్ని కోట్లు పెడితే ఆ తృప్తి వస్తుంది చెప్పండి. నా దగ్గర ఉండి నా బ్యాగ్ మోసుకొచ్చి అతను నన్ను మళ్ళీ నేను ఎక్కడికి పోవాలో పాంచుకొని వెళ్ళాలి. నేను అక్కడికి తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టి అతడు తిరిగి మళ్ళీ నేను నా బండి కదిలిన తర్వాత నా వెళ్ళిపోయాడు. చాలా అంతకుముందు తృప్తి ఎక్కడ ఉంది? నన్ను దూషించే వాళ్ళు ఎంతమంది ఉండరో, నన్ను ప్రేమించే వాళ్ళు కూడా అంతకంటే డబ్బులు ఉన్నారు కదా. ఇది ఉంటే అది కూడా ఉంటుంది. నేను అదే చెప్పాను మీకు, రాత్రి కూడా చెప్పాను సార్, నాది నెగిటివ్ రోల్ ఒకటి ఉంటుంది మీకు, తర్వాత మళ్ళీ మీరు తెలుసో తెలియకో మరి అనుకుంటే ఇబ్బంది సార్ అని మీకు ముందే చెప్పాను. అందుకే ప్రతి మనిషిలో కూడా ప్లస్ మైనస్ అందుకే చెప్పాను. నేను ఏమంటానంటే నన్ను ద్వేషించే వాళ్ళకంటే పర్సంటేజ్ కంటే నన్ను ప్రేమించే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఐ షుడ్ బి సాటిస్ఫైడ్ అబౌట్. అంటే ద్వేషించడం అంటే అది వ్యక్తిగత ద్వేషం. వ్యక్తిగత ద్వేషం కాదు, భావజాలపరమైంది. నేను వ్యక్తిగా ఎవరికి అన్యాయం చేయను. వ్యక్తిగా నేను ఏ వ్యక్తిని పాడైపోవాలని నేను కోరుకోను. ఏదనుంటే భావజాలపరమైంది. ఒకరు బాగుందంటారు, మనం దాన్ని వ్యతిరేకిస్తాం. అది సమాజంలో అందరూ అంతకుమించి పర్సనల్గా నేను ఏ వ్యక్తిని కూడా ఇప్పటి వరకు నాకు తెలిసి కానీ తెలియక కానీ నేనైతే ఎవరికి నేను డ్యామేజ్ చేసినట్టయితే నేను అనుకోను. ఓకే సార్, ఫైనల్గా ఈ ప్రొఫెషన్కి వస్తున్న వాళ్ళకి, మీ ప్రొఫెషన్లోకి రావాలనుకున్న వాళ్ళకి, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? ఎస్, అదొకటి ఇంపార్టెంటే. చాలా మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు. థ్యాంక్ యూ. చదవడం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ప్రతి అడ్వకేటు, నేనైతే అంతే, ఎవ్రీడే, ఈరోజు కూడా చదువుతాను. ఎవ్రీడే 1 hour చదవకపోతే నాకు తిన్నట్టు అనిపించదు. అసలు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది చూసారా, ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా, ఆ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ప్రతి అడ్వకేట్ అప్డేట్ కావాలి. డైలీ అప్డేట్. సమాజం నుంచి, చట్టాల నుంచి, ప్రభుత్వాల నుంచి, కోర్టుల నుంచి, సుప్రీంకోర్టు నుంచి మొదలుకొని లోయర్ కోర్టు దాకా అప్డేట్ ఉండాలి. బాగా చదవాలి. కొంచెం మానవత్వంతో, సోషల్ స్పృహతో కనుక ఉంటే అడ్వకేట్లకు మించిన, ఇంతకు మించిన గొప్ప వృత్తి అయితే లేదని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇట్ ఈస్ అ వెరీ రాయల్ ప్రొఫెషన్, బట్ వీ షుడ్ మెయింటైన్ ది ఎథిక్స్, కొన్ని విలువలని, అట్లాగే చట్టాన్ని గౌరవించడం. కోర్ట్ ఈజ్ ద అల్టిమేట్. ఇంకేం లేదు మనం చెప్పడానికి. కోర్టుని మించినటువంటి అధికారం ఇంకొకటి లేదని నేను అడ్వకేట్గా ఫీల్ కావాలి. అడ్వకేట్లు అందరికీ అదే ఫీల్ కావాలి, తప్పదు, అంతే. కాబట్టి కోర్ట్ ఈజ్ అల్టిమేట్ పవర్. మనం కంపల్సరీ రెస్పెక్ట్ చేయాల్సిందే, గౌరవించాలి. అది చేయాలి అంటే మనం చదవాలండి బాగా. చట్టాలను మనకు అన్నీ ఉన్నాయి కదా, చట్టానికి సంబంధించినటువంటి అన్ని రకాలైన అవగాహనతోటి మనం ఉంటే, నువ్వు ఏ ఫీల్డ్లో, క్రిమినల్ పోతావా, సివిల్ పోతావా, నీ ఇష్టం, కానీ ఎందులోకి వెళ్ళినా కంప్లీట్గా దాన్ని బాగా చదివి అప్డేట్ అవుతూ ఉండాల్సినటువంటి అవసరం. హార్డ్ వర్క్, మామూలు హార్డ్ వర్క్గా తిండి ఉండదు. ఒక్కోసారి కరెక్ట్గా కేసు టైం, ఆకలి టైంకి వచ్చేస్తుంటుంది, మనకి ఇక్కడ ఆకలి అవుతుంటుంది. నేను మా సీనియర్తో అన్న ఆకలి అవుతుందంటే, వకీల్కి ఆకలి ఏంటి అన్నాడు. నేను వకీల్కి ఆకలి ఏంటి అన్నాడు. అంటే అంత కమిట్మెంట్తో పనిచేయాలి. ఈ వృత్తిలో హార్డ్ వర్క్, కమిట్మెంటు, చదవడం, ఎథిక్స్, ఈ 4 ఉంటే మాత్రం మనం ఉన్నత శిఖరాలకు పోతామని నేను అనుకుంటున్నాను. పోకపోయినా సరే మానవుడిగా మనం ఉన్నతమైన జీవితాన్ని అయితే గడుపుతాం. అంతవరకు నో డౌట్ ఇన్ దిస్ ఫీల్డ్. సామాన్యులకి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా లా ప్రొఫెషన్ రావాలంటున్నారు గద్దర్ కృష్ణ గారు. ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలకి గొంతుగా ఉండాలనుకుంటున్నారో ఆ గొంతుగా నిలబడాలంటే ఖచ్చితంగా మీరు నిరంతరం కష్టపడండి. నిరంతరం ప్రతిరోజు అప్డేట్ అవుతే ఖచ్చితంగా కోర్టు మిమ్మల్ని గౌరవిస్తుంది. కోర్టు జరిగిన జడ్జిమెంట్లు ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమే కాకుండా ఫిజికల్గా చదువుతుంటే మరింత పరిజ్ఞానం పెరుగుతుంది. సామాన్యుడికి న్యాయం చేస్తారు. మీరు ఎప్పుడైతే సామాన్యుడికి న్యాయం చేస్తారో వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం చూస్తే మీకు ఇంకా హ్యాపీగా ఉంటుంది అంటున్నారు గద్దర్ కృష్ణ గారు. ఇది ఈ వారం గద్దర్ కృష్ణ గారితో ఎక్సలెంట్ ఉంటుంది. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.